వింటున్న శ్రోతలందరికీ నమస్తే, వనకం. నేను మీ ఆర్జే అవిన్ గండి వచ్చాను. ఈరోజు ఫుల్ నవ్వులే నవ్వులు నా సావి రంగా జంబులకిడి పంబ. అంటే దీనికి సంబంధం లేదు. నవ్వులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే సినిమా నాకు అదనమాట. అందుకే అది మిక్స్ చేసి ఇలా చెప్పేసాను అనమాట. టీవీ రంగంలో మనకెంతో ఇష్టమైనటువంటి చాలా మంచి నవ్వుల్ని కురిపించి కరిపించి ఇప్పటికీ మనం అంతా రోడ్ల మీద ఉన్నా ఎక్కడున్నా సరే కింద పడి మీద పడి దొర్లి నవ్వుకునే సీరియల్ అమృతం. అది అయిపోయి చాలా రోజులు అయినప్పటికీ కూడా రిపీటెడ్గా వేసుకొని చూసి ఎంతో ఆనందపడుతున్నటువంటి సీరియల్ అమృతం. ఆ సీరియల్లో మీకు గుర్తున్నారా? అసలు ఒరే పేరు మర్చిపోయాను కానీ సార్వాడు అనుకుంటూ హర్షవర్ధన్ గారి దగ్గరికి గుండు హనుమంతరావు గారి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు చూడండి. ఆయనే మిస్టర్ వాసు ఇంటూరి గారు అనమాట. ఫస్ట్ అమృతంతో స్టార్ట్ చేసి నాన్న, ఎదురీత, మొన్న మాటిలో వచ్చినటువంటి ఎదురీత, తర్వాత జీ తెలుగులో మంగమ్మ, మై నేమ్ ఇస్ మంగతాయరు, తర్వాత శ్రీకృష్ణ అవతారాలు అన్లిమిటెడ్, తర్వాత మై నేమ్ ఇస్ మంగతాయరుకి డైరెక్టర్ ఈయన, ఎదురీతకి డైరెక్టర్, తర్వాత నాన్న జెమిని టీవీ వాళ్ళ నాన్న అనే సీరియల్లో యాక్టరు, అమ్మమ్మ.comలో యాక్టరు, రాధామధులో యాక్టరు. అసలు సినిమాలు అష్టాచెమ్మ, తర్వాత సినిమాల గురించి తర్వాత చెప్తాను నేను. బట్ నాకు బాగా గుర్తున్న క్యారెక్టర్ మాత్రం అష్టాచెమ్మ అనమాట. ఎందుకంటే ఆ సినిమాలో అవసరాల శ్రీనివాస్ గారిని పరిచయం చేశారు మనకి ఫస్ట్. ఆయన దగ్గర ఈయన ఉంటారనమాట. సో అలా నాకు బాగా గుర్తుంది. ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఆయన ఓ మంచి స్క్రిప్ట్ రైటర్, ఓ మంచి డైరెక్టర్, ఓ మంచి ఆర్టిస్ట్, ఓ మంచి కమెడియన్, ఇంకేమున్నాయండి, ఓ మంచి ప్రొడక్షనిస్ట్, ఇన్నిస్టులు అనమాట. సో మాట్లాడదాం. లెట్ మీ వెల్కమ్. హాయ్ సార్ వాసు ఇంటూరి గారు. హలో. 2 చేతులు ఎత్తలేకపోతున్నాను, నన్ను మన్నించండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. లవ్ కేక, ఇది నా బ్రాండ్ అనమాట. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడగనే లవ్ కేక అని చెప్పాలి. సూపర్ నన్ను అది ఇది అని రొటీన్ అయిపోయి సార్. సో మనకంటే డిఫరెంట్గా ఉంటారు కాబట్టి లవ్ కేక. వెరీ గుడ్, బాగుంది. హ్యాపీ టు సీ యూ సార్. మీరు నాకు ఎంతో ఇష్టమైనటువంటి మంచి దర్శకులు, మంచి నటులు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ మీ బేసిక్ అమృతం, అక్కడ పడింది కిక్. నా సవరంగా ఫస్ట్ స్టెప్లోనే కుమ్మేశారు. సో అమృతం చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది సార్? ఎందుకంటే మీ ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ సీరియల్ కాబట్టి. డెఫినెట్గా లైఫ్లో ఒక ప్రొఫెషన్కి సంబంధించి డైరెక్టర్ అవుదామని ఎంచుకోవడం దగ్గర రకరకాలుగా చేయాల్సి వచ్చేది. అంటే ఎన్నో ప్రాజెక్టులు చేసి తర్వాత డైరెక్టర్ అయ్యేవాళ్ళం. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యేదాకా అమృతమే. అవును. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి, అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్ దగ్గర నుంచి, గంగరాజ్ గారి దగ్గర నేర్చుకుంటూ రాసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ థింగ్స్ అన్ని నేర్చుకుంటూ అదే సీరియల్లో డైరెక్టర్ అయ్యాను నేను. యాక్చువల్గా ఒక 11 మెంబర్స్ డైరెక్ట్ చేశారు దానికి. ఫస్ట్ చంద్రశేఖర్ ఎలేటి గారితో మొదలుకొని సందీప్ గుండం గారి దాకా ఒక 11 మంది డైరెక్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మీరు. అందులో నేను నా నెంబర్ 7. నాకు ముందు 6 డైరెక్ట్ చేశాక నేను 7వాడిని. నా తర్వాత ఇంకా 5 డైరెక్ట్ చేశారు. ఓకే. సో మీరు మాకు ఎన్ని చేసినా కానీ సర్వంగానే గుర్తు. మీరు ఇంకా ఆబ్వియస్గా స్క్రీన్ మీద కనిపిస్తాం కాబట్టి యాజ్ ఏ ఆర్టిస్ట్ అది కూడా అనుకోకుండా ఆర్టిస్ట్గా చేయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితిలో. మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం, ఒక క్యారెక్టర్ ఎవరన్నా రాకపోతే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ చూసుకునే టైం లేనప్పుడు కొంచెం యాక్టివ్గా ఇది చేయగలడు, కొంచెం లుక్ వైజ్ బాగున్న అసిస్టెంట్స్తో చేంజ్ చేస్తుంటారు. కానీ అలాగా మా డైరెక్టర్ గారు అప్పుడు గంగరాజ్ గారు స్పాట్లో ఉన్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అండ్ స్క్రిప్ట్ రైటర్గా. ఆయన ఉన్నారు అప్పుడు. ఆయన చూసి ఇంకే పెద్ద ఆయన బిజీగా ఉండి పాపం రాగలను అనుకుని డేట్ ఇచ్చి ఆయన రాలేకపోయారు చిట్టుబాబు గారు. ఆయన ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు, తమ్ముడు నా క్యారెక్టర్ వాళ్ళే చేసేవారు, నీకు రాసి పెట్టింది అని అంటుంటాడు ఆయన. పెద్ద ఆయన గంగరాజ్ గారు నన్ను ఆ క్యారెక్టర్ ఊరికే ఇంకా ఆ ఎపిసోడ్కి గడవాలి కాబట్టి చేయించారు. ఇంకా దాంతో అది అలా కంటిన్యూ అవుతూ బ్యాక్గ్రౌండ్లో ఉంటూ ఫస్ట్ నెమ్మదిగా అప్పుడప్పుడు ఒక్కొక్క పంచ్ లైన్ వేస్తూ చివరికి ఒక మెయిన్ క్యారెక్టర్ అయ్యి ఇంకా అది ఎక్కడ దాకా అంటే ఆడియన్స్కి బాగా నచ్చి క్యారెక్టర్ బాగా పట్టడం వల్ల నంది అవార్డు తీసుకునేదాకా వచ్చింది. నాకు 2006కి నంది అవార్డు కూడా ఇచ్చారు దానికి, ఆ క్యారెక్టర్కి. పీక్స్లోకి వెళ్ళిపోయినటువంటి క్యారెక్టర్ సార్ అసలు మీద. బేసిక్గా ఇంకేంటంటే ఫ్రెష్ బాడీ లాంగ్వేజ్, ఆ క్యారెక్టర్ ఒక కొత్త క్యారెక్టరు. ఇంకెవరన్నా చేసుంటే ఇంక ఇమేజ్ ఉన్న వాళ్ళు చేసుంటే అది ఇంకొకలా ఉండేదేమో. అంటే వేరే ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ఇది ఫ్రెష్ ఫేస్ అవటం వల్ల, ఫ్రెష్ బాడీ లాంగ్వేజ్ అవటం వల్ల క్యారెక్టర్ బాగా పట్టింది తొందరగా. సో ఆ రకంగా నాకు పేరు వచ్చింది.
అందుకని మేము బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన వాళ్ళం కొంచెం ఆ క్యారెక్టర్ వల్ల ఆడియన్స్ ఆబ్వియస్గా ఆర్టిస్టులే కదా ముందు చూసే వాళ్ళనే లైక్ చేస్తారు. అది ఎవరు రాశారు ఎవరు చేయించారు ఇవన్నీ సెకండరీ కిందకి వెళ్తాయి ఎప్పుడు. సో ఇప్పుడు అందరికీ నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత టీవీ వచ్చిన తర్వాత ఎవరు డైరెక్టర్ ఎవరు రైటర్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రేక్షకుడు అవి కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు కాబట్టి కొంచెం మా పేర్లు టెక్నీషియన్స్ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బాగా పేరు వస్తుంది. పేరు వస్తుంది అనే కంటే మీరు అనగానే అసలు సర్వం అనే పేరు ఎక్కడ వినబడితే ఖచ్చితంగా గుర్తొచ్చే క్యారెక్టర్ ఫస్ట్ మీదే. బొట్టెట్టుకొని తెల్లటి పంచ తెల్ల ఏంటి ఫుల్ బనీను మెడలో ఒక స్కార్ఫ్ టైప్ రుమాలు పనివాడిగా ఒక టవల్ ఒకటి ఏదో ఇప్పుడు వేసుకొని తిరుగుతూ ఉంటాం. అండ్ తమిళ్ క్యారెక్టర్ ఫస్ట్ మీరు చేయడం ఏమన్నా మీకు కష్టం ఏమనిపించలేదా? ఎందుకంటే స్లాంగ్ డిఫరెంట్. డెఫినెట్గా మొదట అది రాని భాష కదా, అసలు టచ్ లేని భాష. యాక్చువల్గా దగ్గరే కానీ మా ఊరు దగ్గర నుంచి ఎప్పుడు అటువైపు నేను వెళ్ళలేదు. మా ఫాదర్ మదర్ వాళ్ళందరూ ఎప్పుడు నా హాస్పిటల్స్ కానీ ఎక్కువ చెన్నై వెళ్తుంటారు దగ్గర, నేను ఎప్పుడు వెళ్ళా. సో నాకు పెద్దగా టచ్ లేదు అసలు తమిళ్ అనేది. ఇంకా అంటే కొలీగ్స్ ఉన్నారు కెమెరామెన్ అండ్ వీళ్ళు తమిళ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో యాజ్ ఏ నేను అప్పుడు స్క్రిప్ట్ అసిస్టెంట్గా కూడా చేస్తుండేవాడిని. సార్ ఇచ్చిన డైలాగ్ని దాన్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేయించుకొని బట్టి కొట్టి దాన్ని మోడ్యులేషన్ అడిగి తెలుసుకొని చేసేవాడిని. సో అప్పుడు ప్రాంప్టింగ్స్ ఇవన్నీ ఉండవు మాకు అప్పుడు, కాబట్టి అంత నేర్చుకొని పక్కా అయిన తర్వాత షార్ట్ చేసేవాళ్ళం. అందుకని రోజుకు 10 నిమిషాల కంటే ఎక్కువ తీసేవాళ్ళం కాదు. ఎపిసోడ్ 2 రోజులు పట్టేది ఆ కారణంగా. అంటే నా ఒక్కడే కదా, అందరూ అలా ప్రిపేర్ అయ్యి చేసేవాళ్ళం కాబట్టి. ఇప్పుడంటే డైలీ సీరియల్స్ ప్రాంప్టింగ్ల మీద ఎపిసోడ్న్నరలో తీస్తుంటారు కాబట్టి ఇప్పుడు వేరే ఆ సీరియల్కి పర్టికులర్గా అలా కుదరలా. కంపల్సరీగా అందరూ ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా రిహార్సల్ చేసి టైం తీసుకొని చేయటం వల్ల బాగా వచ్చింది. బట్ చాలా చాలా పబ్లిక్ కి ఈరోజు అమృతం అంటే అదొక బ్రాండ్. అమృతం సినిమాలో అంటారు చూడండి, నాది పేరు కాదురా నాదో బ్రాండ్ అని చెప్పేసి. ఇప్పుడు అమృతం అంటే బ్రాండ్. వికీపీడియాలో ద మోస్ట్ సెర్చింగ్ సీరియల్ అంటది. చాలా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఆ సీరియల్ చూడడానికి. యూట్యూబ్ లో అయితే బోల్డ్ అంతమంది రిపీటెడ్ గా ఈ రోజు టీవీలో వచ్చినా గానీ బోల్డ్ అంతమంది చూస్తున్నారు అసలు ఆ సీరియల్. తెలుగులో మోస్ట్ రిపీటెడ్ సీరియల్ గా కూడా ఇదే రికార్డ్. ఏది వేయలేదు, వేయడానికి ధైర్యం కూడా చేయరు. సో అసలు ఇంత పెద్ద సీరియల్లో మీరు భాగస్థులు అవడం, ఒక డైరెక్టర్గా, ఒక స్క్రిప్ట్ రైటర్గా, ఒక అసిస్టెంట్గా, ఒక అసోసియేట్గా, ఒక యాక్టర్గా ఇన్ని రోజులు ప్లే చేశారు అదే సీరియల్లో మీరు. సో దాన్ని ఈరోజు మీరు మీ కెరీర్లో ఎలా ప్లేస్గా ఊహిస్తున్నారు సార్? చాలా ఉన్నాయి. ఇంకా అసలు మా సంస్థ నాకు నేర్పించింది అది అంతే. అండ్ ఇంకొక ప్రాజెక్ట్ చేయడానికి అది ఒక ప్రొఫైల్. సో అది నాకు నా జీవితకాలం అది ఉపయోగపడుతూనే ఉంటుంది. అంటే దాన్ని బట్టి నాకు ఇంకో ప్రాజెక్ట్ వచ్చిందంటే నేను ఆ ప్రాజెక్ట్లో ప్రూవ్ చేసుకుంటే అగైన్ అది ఇంకొక ప్రొఫైల్లో యాడ్ అవుతూ ఉంటుంది. అలాగా నాకు బేసిక్స్ నుంచి ఒక ఎర్నింగ్స్ పొజిషన్కి వచ్చేదాకా అది ఉపయోగపడింది నాకు. ఈరోజు టీవీలో వాసు ఇంటూరి డైరెక్షన్, రిటర్న్ అండ్ ప్రొడక్షన్ అన్న పేరు కనిపిస్తే డైలాగ్ ప్రొడక్షన్ దాకా రాలేదు, అంటే ఫ్యూచర్ ప్లానింగ్, ప్రొడక్షన్, రిటర్న్, డైలాగ్స్, డైరెక్షన్, వాసు ఇంటూరి ఆ పేరు కనిపిస్తే చాలా సీరియల్లో ఏదో ఉందనే ఉత్సుకత, ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే నా ఒక్కడిది కాదండి, అందులో మెయిన్ గంగరాజు గారు మెయిన్. ఆయన దగ్గర నేను నేర్చుకుని ఆయన బిజీగా ఉన్న టైంలో నేను సొంతంగా కొన్ని చేయటం వల్ల నాకు కొద్దిగా ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడము, ఆయన నాకు ఇచ్చిన ఎక్స్పీరియన్సు, ఎక్సర్సైజ్ చేయడం నేర్పించడం అవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఆయన వల్లే నాకు ఆ పేరు వచ్చింది. సో తర్వాత ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కూడా ఏం నేర్చుకున్నామో ఆ పర్ఫెక్షన్ని మిగతా ప్రాజెక్ట్స్లో చూపించాం కాబట్టి మీరు అంటున్నట్టు అందరూ ఓకే ఈయన రాస్తే బాగుంటుంది, నేను చేస్తే బాగుంటుంది అంతవరకు అంతేగా. నేను అదేదో పెద్ద మాస్టర్ పీస్ అని మాత్రం నేను ఎప్పుడు నా బాగా చేస్తాను, ఆ నమ్మకం చూసే ఆడియన్స్ కూడా ఉంటుంది అంతే. సార్ మీ బ్రాండ్, మీ సెటైర్ డైలాగ్ ఒకటి ఉంది అమృతంలో, గుర్తుందా మీకు? రెగ్యులర్గా ప్రతి ఎపిసోడ్లో ఆల్మోస్ట్ రిపీట్ అవుతా వచ్చింది అది మ్యాక్సిమం ఎపిసోడ్స్లో. అంటే చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా సార్ వాడు ఏమి చేస్తారు ఆ టైప్ ఉంటాయి అంతే. ఎగ్జాక్ట్లీ. సార్ మీతో మాట్లాడడానికి మనకు కాలర్స్ ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్కారం. నా పేరు శాంతి. నమస్కారం శాంతి గారు. ఎక్కడి నుంచి అండి? యుఎస్ఆ? యుఎస్ లోనే, డేటన్, ఒహాయో నుంచి. గుడ్ మార్నింగ్ అండి. మీకైతే ఎలా ఉన్నారు? నేను లవ్ కేక. మీకైతే ప్రాబ్లం లేదు కదా యుఎస్ లో ఎలాంటి శాండీ అది ఇది?
లేదండి, మా దాకా రాలేదు. కొంచెం భయపడింది. మమ్మల్ని చూసి భయపడింది అనమాట. అక్కడికి వెళ్ళిపోయింది. అయితే హ్యాపీ, పర్లేదండి. అయితే ఈ రోజు మనతో పాటు మన వాసు ఇంటూరి గారు ఉన్నారు, ఒక డైరెక్టర్, మన అమృతం ఫేమ్. ఆయనతో మాట్లాడండి. నమస్కారం అండి శర్మ గారు. నమస్తే అండి. మీరు తమిళ్లో మాట్లాడాలి సార్. వణక్కం వణక్కం, అదొకటే వచ్చి ఇంకెక్కువ మాట్లాడమనందు. అదే అనుకోలేదండి. ఫస్ట్ స్టోరీ పెట్టగానే ఈ గొంతు ఎక్కడో విన్నాను అనుకుంటూ అప్పుడు ఫేస్బుక్ లోకి వెళ్ళేసరికి అప్పుడు మ్యాచ్ చేసుకున్నాను అనమాట, మీరు ఇవాళ వచ్చారని. థ్యాంక్ యూ. అమృతం మాత్రం మేము మర్చిపోలేని ఒక సీరియల్ అండి. ఇంతకు ముందు గుండె హనుమంతరావు గారు కూడా వచ్చారు. అప్పుడు కూడా నేను అర్జెంట్ గా ముందు ఫస్ట్ కాలర్ నేనే అనమాట. వెరీ గుడ్. సో ఈ రోజు నాకు కూడా మీరే ఫస్ట్ కాలర్. అవునండి. అదే అయ్యో, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది, మాట్లాడుతున్నాను. అయ్యో 10 నిమిషాలు మిస్ అయిపోయినాయి అనుకుంటూ చేశాను. బాగుంది. సో రికార్డ్ బ్రేక్ అయితే మీకు ఇద్దరికి మీరే ఫస్ట్ కాలర్. మీ యాక్షన్ మాత్రం సూపర్ అండి. అందులో పాప అందరూ కొంచెం మీ మీద అధికారం చూపిస్తారు, కానీ అంటే మీరు అంత బ్రిలియంట్ గా యాక్ట్ చేయకపోతే ఆ క్యారెక్టర్ పండదు. కాబట్టి చాలా బాగా ఇష్టం మాకు మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను బ్రిలియంట్గా చేయడం అని కాదు, నేను అనుకోకుండా కమిట్ అయ్యి చేసిన క్యారెక్టర్ అది. సో మా మిగతా వాళ్ళందరూ బాగా చేస్తున్నప్పుడు నాకు కొంచెం భయం వస్తుంది కదా, అందుకని నేను వాళ్ళ దగ్గర పెట్టుకొని బాగా నేర్చుకొని చేశాను. సో దానివల్ల పండింది అనుకుంటున్నాను. చాలా బాగుందండి. మాకు ఇది కూడా ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసి మాకు. అవునండి, కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను నేను, అండ్ కొన్ని ఎపిసోడ్స్ స్క్రిప్ట్ రైటర్గా కూడా చేశాను. అందులో మాకు దీపావళి ఎపిసోడ్ మాత్రం బాగా, సారీ శివరాత్రి ఎపిసోడ్ మాత్రం బాగా గుర్తుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఫెస్టివల్స్ మీద మేము ఈవెంచువల్ గా చేసాము ఎపిసోడ్స్ అన్ని కూడా. వినాయక చవితి ఎపిసోడ్స్, దీపావళి ఎపిసోడ్స్, శివరాత్రి ఎపిసోడ్స్ అన్ని కూడా బాగా సక్సెస్ అయ్యాయి. అంటే ఆడియన్స్ కూడా ఏంటంటే ఈవెంచువల్ గా ఉంటే వాళ్ళకి కిక్ ఉంటుంది కదా ఎపిసోడ్స్ కి. శనివారం పండుగ అంటే ఆదివారం చేసేవాళ్ళం, లేదా సోమవారం పండుగ అంటే ఆదివారం ఎపిసోడ్ లో వచ్చేది. అండ్ ఫన్నీ థింగ్స్ కాబట్టి అందరికి బాగా నచ్చాయి ఈవెంచువల్ గా ఉండేవన్నీ కూడా. అవునండి. అందులో మీరు ఆయన బాగా కొట్టుకుంటూ ఉంటారు కదా, అందులో పెసరట్టు అనగానే మొదలవుతూనే మాకు ఆ నవ్వు సీరియల్ అయ్యాక నవ్వు ఆగేది కాదనమాట. సీరియల్ అయిపోయిన తర్వాత దవాళ్ళు నవ్వు పెట్టావు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త అండి, కొంచెం ఆరోగ్యం జాగ్రత్త నవ్వేటప్పుడు. చాలా బాగుందండి. ఇవాళ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది మాకు. సో రాధామధు కూడా చూసాం మేము. ఓకే, అది కూడా బాగా నచ్చింది మాకు. అవునండి, మంచి సీరియల్, అది కూడా బాగా పేరు వచ్చింది. అండ్ ఆ సీరియల్ వల్ల మా టీవీకి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. సీరియల్స్ లో మంచి సీరియల్స్ ప్రసారం చేసిన ఛానల్ గా మంచి పేరు వచ్చింది. అవార్డు కూడా వచ్చింది. అవార్డ్స్ ఆల్మోస్ట్ మా గంగరాజు గారు చేసిన సీరియల్స్ అన్నిటికీ అవార్డ్స్ వచ్చాయి. ఆ బ్రాండ్ చాలా అండి అసలు. అవునండి, అది కొంచెం కత్తులు గట్టాలు వాడుతున్న టైంలో కాస్త ప్రశాంతంగా వచ్చింది ఆ సీరియల్. అవునండి, బేసిక్ గా మాకు అన్ని అదే సార్ చేసేవన్నిటి కూడా డబ్బుల కంటే అవార్డులు ఎక్కువ వస్తాయి. మా అభిమానం కూడా డెఫినెట్ గా వాటికే ఉంటుందండి. అవునండి, మాకు చాలా లాట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, మంచి ప్రేక్షకులు ఉన్నారు. అవును. శాంతి గారు చెప్పండి. మరి ఇంకో కాల్ రండి, మీరు టైం ఇస్తే. తప్పకుండానండి, నా టైం అంతా మీదే, వింటూనే ఉంటాము. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి. బాయ్. సార్ మనతో పాటు ఇంకో కాలర్. హలో మేడం, మీ రేడియో సౌండ్ తగ్గించాలి. దూరం వచ్చేసానండి. సో స్వీట్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శశికళ అండి, కలంబ సహాయం. శశికళ గారు గుడ్ మార్నింగ్. మీరు కూడా సేఫ్ అని మేము ఊహిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. మన సర్వం గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకేనండి. నమస్తే అండి సర్వం గారు. నమస్తే అండి, మీ పేరండి? శశికళ. నా పేరు శశికళ అండి. శశికళ గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి.
మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమృతం ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తున్నానండి నేను. ఓకే. మీ క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉంటాయి అమృతంలో. అవునండి, అవును. మీరైతే యాక్సెంట్, తర్వాత మీ ఎక్స్ప్రెషన్, ఫేస్ లో ఎక్స్ప్రెషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవన్నీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రిపీటెడ్గా వస్తున్నాయి, ఇప్పుడు కూడా చూస్తున్నారా? అవే రిపీట్ అవుతున్నాయండి. అవునవును. ఈ మధ్యన చూడట్లేదండి. ఓకే, ఓ పని చేయండి, కొత్తగా వచ్చిన మీ పిల్లలు న్యూ జనరేషన్స్కి చూపించండి. ఫ్రెష్ ఎపిసోడ్స్ అనుకుంటారు వాళ్ళు కూడా. అవును సార్, ఇప్పుడు అవునండి, అవి రిపీటెడ్ గా చూసినా దాంట్లో ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇప్పుడు క్యారీ అవుతా ఉంది. ఉంటుందండి. అవునవును, కరెక్ట్. ఈ మధ్యన పిల్లలతో కొంచెం బిజీ అయ్యి అదే ఇప్పుడే మీరు వచ్చారు అంటే ఈయన కాల్ చేశారు, మా హస్బెండ్ ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. నేను చాలా తక్కువ పిల్లలతో బిజీ ఉండి అసలు రేడియో తక్కువ వింటాను, అలాంటిది మీరు వస్తున్నారంటే వెంటనే కాల్ చేశాను. ఫస్ట్ టైం నాకు కలిసింది యాక్చువల్లీ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ us. థ్యాంక్ యూ అండి. బాయ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాల్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. వెల్, దట్ వాజ్ ఆసమ్ సార్. ఈ నిజంగా ఆవిడ అన్నట్టుగా ఆ ఫ్రెష్ ఫీలింగ్, ఆ కంటెంట్ అలా ఉంటుంది. బేసిక్గా ఇక్కడే మన అంటే ఫారెన్లో ఏంటనేది నాకు తెలియదు, కానీ ఇక్కడ మన ఏపీలోనే కొత్తగా ఇప్పుడు ఊహ తెలిసిన పిల్లలు ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చిన పిల్లలైనా ఇప్పుడు టీవీ చూడడం అలవాటు అయ్యే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు 10:30 దాకా ఏమన్నా మేల్కొని ఉండి చూస్తే కొత్తది అనుకుంటున్నారు వాళ్ళు. ఏదో ఆల్రెడీ వచ్చిన సీరియల్ వాళ్ళకి తెలియదు కదా, పెద్దవాళ్ళు చెప్తే తెలుస్తుంది ఇది ఆల్రెడీ వచ్చిందని. అండ్ బట్ వాళ్ళకి ఫ్రెష్. సో అలాంటి కొత్త ఆడియన్స్ కూడా ఇప్పుడు మాకు యాడ్ అవుతా ఉన్నారు. మనం ఇంకా చాలా మాట్లాడదాం. మీరు కనుక కాల్ చేసేయాలనుకున్నట్టయితే 703-8756611, తర్వాత యూకే నెంబర్స్ అయితే 441223, 7706661, తర్వాత ఇండియా కాల్స్ అయితే 04066624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live1కి కాల్ చేస్తూ ఉండండి. వెల్ సార్, మీరు మాట్లాడారు ఇప్పుడు అనమాట. ఈ అమృతం సీరియల్ మీకు ఫస్ట్ ప్రాజెక్ట్. దీనికంటే ముందు మీరు ఎక్కడ చేయలేదు. జస్ట్ ఎల్లో బ్యానర్కి మీరు పరిచయం అయ్యారు ఫస్ట్. అమృతం చేస్తూ మీరు ఏమేమి నేర్చుకున్నారు? అసలు ఏం నేర్చుకున్నారు? డైరెక్షన్కి సంబంధించిన టెక్నికల్ థింగ్స్, స్క్రిప్ట్, హౌ టు మేక్ ఒక కథని, అసలు ఒక విషయాన్ని ఆలోచించడం దగ్గర నుంచి దాన్ని ఎలా స్క్రీన్ ప్లే చేయడం, అండ్ ఎలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలి, అలా ఆ క్యారెక్టర్స్కి ఎలా మాట్లాడితే బాగుంటుంది అండ్ బిహేవియర్స్ పర్టికులర్గా కొన్ని పెట్టుకొని దాని మీద గంగరాజు గారి దగ్గర నేను అసిస్టెన్స్ చేస్తూ, అండ్ ఒక సబ్జెక్టు ఒక కాన్సెప్ట్ తీసుకున్నామంటే దాని మీద ఫుల్గా కొంత రీసెర్చ్ వర్క్ కూడా చేసి దాని మీద లాజికల్గా చేసాం. ఏదైనా చేస్తే అంటే కొన్ని ఫన్ జనరేట్ అయ్యే విషయాల్లో లాజిక్తో పని లేదు అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అవేకి వెళ్ళాను తప్ప ఒక రీజన్ తోటే చేసాం ప్రతి కాన్సెప్ట్ కూడా. ఓకే సార్, మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. హలో హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కళ్యాణి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? నార్త్ కేరళ. మీకేం ఎఫెక్ట్ అయితే లేదు కదండి? లేదు, అవి మాకు పెద్దగా ఏం లేదు. జస్ట్ వర్షము గాలి, కొంచెం గాలి ఉంది, బట్ ఇప్పుడు బానే ఉంది. హ్యాపీ అండి, బై గాడ్స్ గ్రేస్ ఆల్ ఇస్ వెల్. మనకి ఇక్కడ కూడా హైదరాబాద్ బాగా వర్షం పడుతుంది అసలు నిన్న నుంచి. హవెవర్ వెల్. సో మన వాసు గారితో మాట్లాడండి మేడం. నమస్తే అండి వాసు గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, బాగున్నాను. చెప్పండి. మీ అమృతం మీరు సర్వం సుందరం అంటేనే గుర్తుపడతామేమో. సర్వర్ సుందరం అనక్కర్లేదు, సర్వేశ్వరన్ సర్వం. తమిళ్ మిక్స్డ్ తెలుగు ఎన్నా సర్వాడు. మీకు వేరే ఏదో నాన్న సీరియల్ లో మీరు తెలుగు మాట్లాడుతుంటే ఏంటి తెలుగు కూడా వచ్చా? తెలుగే వచ్చు, తమిళే రాదు. చాలా బాగుందండి. అండ్ మీ అత్త సమ్మ మూవీలో కూడా మీ ఇది చాలా బాగుంది. అవునండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి క్యారెక్టర్ అది కూడా. చాలా మంచిగా, చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రజెంట్ డైలీ సోప్ ఒకటి పసుపు కుంకుమ అని జీ తెలుగులో వస్తుంది 7:30కి. అందులో ఒక సీరియస్ రోల్, అది అంటే సెంటిమెంటల్ రోలు.
అది ఏదో ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉండబట్టి కొంచెం అది చేస్తున్నాను ఆ క్యారెక్టర్. బట్ నెక్స్ట్ డైరెక్షన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను, సీరియల్ ఒకటి, అది కామెడీ బేస్డ్. అది వచ్చేసి అరౌండ్ డిసెంబర్ అలా స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇట్స్ రియల్లీ ప్లెజర్ టాకింగ్ టు యూ అండి. Thank you అండి. వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ Thanks, మేడం. Avin. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా బాయ్ Bye. బాయ్ బాయ్. దట్ వాజ్ కాలర్ అనమాట. వెల్ సార్, మీ సీరియల్స్ మీరు డైరెక్టర్ కంటే మీరు సర్వంగానే ఫిక్స్ అయిపోయారు వీళ్ళందరికీ. స్క్రీన్ మీద కనిపించే క్యారెక్టర్ కదా. యా యా యా. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, వాసు గారు సీరియల్స్ కూడా డైరెక్ట్ చేశారు. మై నేమ్ ఇస్ మంగతాయరు జీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ సీరియల్ అది ఆయన చేసిందే. తర్వాత కృష్ణావతారాలు అన్లిమిటెడ్ ఆయన చేసిందే. తర్వాత ఎదురీత ఆయన చేసిందే. తర్వాత ఇప్పుడు యాక్టర్గా పసుపు కుంకుమ చెప్పారు. తర్వాత కొత్త సీరియల్ జెమినీ టీవీ కూడా ఒకటి చేస్తున్నారు కదా సార్. జెమినీలో ఒకటి అది క్యారెక్టర్ చేస్తున్నా, అది ఫన్ క్యారెక్టర్. అది కూడా ఫన్ క్యారెక్టరేనా? మీ ఎంట్రీ త్వరలో కాబోతుంది. రేపు 5th ఓపెనింగ్ అవుతుంది అది సీరియల్. అంటే టెలికాస్ట్ చేసి అబౌట్ డిసెంబర్ ఉండొచ్చు. నా డైరెక్షన్ లో చేసేది కూడా డిసెంబర్లోనే స్టార్ట్ అవుతుంది. ఓ సూపర్. అయితే రెండు ఒకటిసారి బంపర్ బోనాన్సా అవుతుంది. అండ్ బట్ టైం క్లాష్ రాకుండా చూడండి సార్. అది చూస్తూ ఇది చూడాలంటే కష్టం కదా. అలాగే ఉండకపోవచ్చు 90%. అవునా? అయితే పర్లేదు. హోప్ఫుల్లీ వి విల్ సీ యూ సూన్ అనమాట. అయితే మళ్ళీ హ్యాపీగా స్క్రీన్, పెద్ద స్క్రీన్ మీద ఓ డైరెక్టర్గా. నాకు నిజంగా చెప్పాలంటే నాకు బాగా నచ్చే డైరెక్టర్లో మీరు ఒకసారి టీవీ దర్శకుల్లో. ఎందుకు రీజన్ కూడా చెప్తాను. మై నేమ్ ఈజ్ మంగతాయరు, తర్వాత కృష్ణావతారాలు అన్లిమిటెడ్, ఈ 2 సీరియల్స్ నేను చూశాను. మై నేమ్ ఈజ్ మంగతాయరుకి పాట పాడింది నోయల్ అండ్ కౌశల్య గారు పాడారు. సో నోయల్ నాకు పర్సనల్గా, నేను అన్నయ్య అని పిలుస్తాను, నాకు అంత క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి తన కోసం చూశాను. బట్ ఆ టైంకి మీరు తెలియదు నాకు. ఓకే. కానీ కృష్ణావతారాలు ఎప్పుడైతే నేను చూడడం స్టార్ట్ చేశానో ఆ టైంలో మై నేమ్ ఈజ్ మంగతాయరు డైరెక్టరా దీన్ని చేసింది ఎవరు, వాసు ఇంటూరి అని చెప్పి సెర్చ్ చేస్తే మీరు అమృతం గున్నం గంగరాజు గారి ఫ్యాక్టరీ. ఓ మై గాడ్, అసలు ఎంత నేర్చుకున్నారు అని చెప్పేసి. సరే నేను దీని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను, బట్ దానికి ముందు కాలర్ ఉన్నారంట. హలో హాయ్ అవిన్. హలో సీత గారు, గుడ్ మార్నింగ్. ఎప్పుడు ఇరికేంగా సార్ వాళ్ళు? ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను వచ్చి. అంటే అంత లెంగ్త్లో నేను తమిళ్లో చెప్పలేను, అందుకే తెలుగులో చెప్తాను. బాగున్నారా? ఎవరండి మాట్లాడేది? నా పేరు సీత అండి. సీత గారు, సారీ, మీ రెగ్యులర్ కాలర్ అనుకుంటా. వాయిస్ వినగానే సీత గారు అన్నారు కదా. కొందరిని అలా గుర్తుపట్టారు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎలా ఉన్నారు సీత గారు? నేను బాగున్నానండి. సీత అనండి చాలు, గార్లక్కర్లేదు. భలే వాళ్ళు. ఓకే అక్కర్లేదు. ఓకే. నేను అమృతం చూసానండి, మీది చాలా నచ్చుతుంది. ఇప్పటికీ ఇంకా పాత ఎపిసోడ్స్ పెట్టుకుని మేము చూస్తూనే ఉంటాం. ఏదన్నా గెట్ టుగెదర్ అయ్యింది అంటే ఏం చూద్దాం, ఏదన్నా కామెడీ చూద్దామని అంటే తమిళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళే పెడతారు ఫస్ట్ అమృతం సీరియల్ కూడా తెలుసు, వాళ్ళే పెడతారు అనమాట. అది చూద్దాం, అమృతం చూద్దాం అని చెప్పి వాళ్ళే ఆన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆబ్వియస్గా అందరూ ఎప్పుడన్నా బోర్ కొట్టింది అని అంటే రిపీటెడ్ అయినా కూడా మళ్ళీ అదే చూసి కొంత రిలీఫ్ అవుతూ ఉంటారు. చాలా మంది చెప్తుంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అలా చెప్పినప్పుడల్లా. అందరూ చూస్తారు, వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది. సో పెట్టేసుకుని నవ్వుతూ ఉంటారు. ఇంకా నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చెప్పక్కర్లేదు, నవ్వేస్తుంటారు. యాక్చువల్గా తమిళ్లో కూడా మన ఈ అమృతం జరిగిన తర్వాత ఒక 4 years తర్వాత చిన్న పాప పెరే పాప అని ఒక సీరియల్ వచ్చింది. ఆల్మోస్ట్ అమృతం ప్యాటర్న్లోనే ఉంటుంది అది కూడా. యాక్చువల్గా అది కూడా మళ్ళీ తెలుగులో రీమేక్ చేయాలని నన్నే పిలిచారు అక్కడికి. సో అందుకో వర్కౌట్ కాలేదు మధ్యలో. సో అది మళ్ళీ రాలేదు. చేసుంటే తెలుగులో అదే రాడని వాళ్ళది, అది రాధిక గారు. సో వాళ్ళకి ఎందుకో ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఆగిపోయింది. అమృతం ప్యాటర్న్లోనే ఉంటుంది, బట్ ఎక్కువ ఫిమేల్ ఓరియంటెడ్గా ఉంటుంది. చిన్న పాప పెరే పాప, అది కుట్టి పాప పెరిగే పాప ఏదో మరి పేరు నాకు కరెక్ట్గా అదే అనుకుంటున్నా, చిన్న పాప పెరిగే పాప ఏదో. ఇంకా వేరే సీరియల్స్ అని చెప్పారు కదా, మూవీస్ ట్రై చేయట్లేదండి మరి? లేదు, నేను స్పెసిఫిక్గా ఏం ట్రై చేయట్లేదు. తెలిసిన సర్కిల్లో ఫ్రెండ్స్ అట్లా ఎవరన్నా పిలిచి క్యారెక్టర్ చేయమంటే చేస్తున్నాను అంతే అండి. అంటే మరోవర్ లాస్ట్ అమృతం తర్వాత నుంచి కూడా ఒక 3 డైలీ సీరియల్స్తో 4-5 years నుంచి డైరెక్షన్లోనే బిజీగా ఉన్నాను. సో ఆ గ్యాప్స్లో ఖాళీ డేట్స్ ఉన్నప్పుడు ఎవరన్నా చెప్తే అష్టచమ్మ అలాగే చేశాను.
వర్కింగ్ డేస్ సినిమా కంటే మాకు నేను చేసే క్యారెక్టర్స్ ఎంత 4-5 డేస్ ఆర్ 1 వీక్ అలా ఉంటాయి. సో ఆ వర్కింగ్ డేస్ కుదిరితే వెళ్ళి చేస్తున్నాను అనమాట. అంటే మీరు తమిళనాడులో పెరిగారా లేకపోతే లేదండి, క్యారెక్టరే అట్లా ఉందా? అసలు నేను టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళాను మద్రాసు. చెప్పాలంటే నేను ఇంతవరకు అప్పటి వరకు మద్రాసుకి వెళ్ళలేదు. యాక్చువల్గా దగ్గరే మాకు, ప్రకాశం జిల్లా నుంచి దగ్గరే మాకు, బట్ అటువైపు ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఎడ్యుకేషన్ ఒంగోలు నుంచి ఇటే వచ్చాను బాపట్ల, అటు నుంచి హైదరాబాద్ వచ్చాను తప్ప అటు చెన్నై వెళ్ళలేదు, ఎప్పుడు నేర్చుకోలేదు. అంటే నాకే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అసలు ఆ లాంగ్వేజ్ వింటుంటే. కానీ అదే క్యారెక్టర్ చేయాల్సి వచ్చేసరికి ఇక నేర్చుకొని జాగ్రత్తగా నేర్చుకోవడం అంటే భాష నేర్చుకోలేదు కానీ మాడ్యులేషన్స్ అవి ఆ డైలాగ్ వరకు ప్రిపేర్ అయ్యి చేసేవాడిని అంతే. యాక్చువల్లీ చాలా తమిళ నేటివిటీ కనిపిస్తుంది మీ డైలాగ్స్ లో. థ్యాంక్ యూ. ఆబ్వియస్గా ఇప్పుడు పక్కన సీనియర్ ఆర్టిస్టులు అందరూ తీసేస్తుంటే నాకు కొంచెం భయం వేస్తుంది కదా, మనం మళ్ళీ ఎక్కడ బ్యాడ్గా అనుకుంటారు. ఊరికే అంటే ఏదో అయినట్టు పోయినట్టు చేయడం కరెక్ట్గా, అంటే కమిట్ అయిన పద్ధతి అలా కమిట్ అయ్యాను. ఆ క్యారెక్టర్ ఆయన రాకపోతే చెప్పాను కదా ఇందాక, సో అలా కమిట్ అయ్యాను. బట్ రన్నింగ్లో వచ్చేసరికి స్క్రిప్ట్లో ఎక్కడో చోట హోటల్లో పనిచేసే సర్వర్ అనేసరికి ఎక్కడో చోట ఉండాల్సి వస్తుంది. ఆ ఉన్నప్పుడు ఏదో ఒక మాట అనాల్సి వస్తుంది. అనాల్సి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా చేసేది ఏదో. సో అందరికీ నేనే డైలాగ్ మాడ్యులేషన్, అంటే మాడ్యులేషన్ చెప్పేంత జూనియర్ ఏం కాదు, అందరూ సీనియర్ ఆర్టిస్టులే. బట్ స్క్రిప్ట్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడిని కాబట్టి, సో అది నేను బాగా చేయాలి. సో అసలు మాకు అనిపించలేదు తెలుసండి మీరు సీనియర్ ఆర్టిస్ట్ కాదు అని చెప్పేసి. థ్యాంక్ యూ. మీరు అసలు అంతకు ముందు తమిళ్లో యాక్ట్ చేస్తారేమో సీరియల్స్, ఆ తర్వాత ఇక్కడ వచ్చి చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. లేదండి, యాక్టర్ గా కూడా అదే ఫస్ట్ నేను యాక్చువల్గా. అస్సలు అనిపించలేదు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు అని అయితే అస్సలు వెళ్ళలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీ మొదటి పరిచయం అమృతం అనే సీరియల్ ద్వారానే. అన్ని రకాలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ అన్ యాక్టర్, డైరెక్టర్, స్క్రిప్ట్ అన్ని ఫ్యాక్టరీ. యాక్చువల్లీ ఒక డైరెక్టర్ కి ఎట్లా యాక్ట్ చేయించాలి అనేది మంచి ఐడియా ఉంటుంది. ఆబ్వియస్గా ఉండాలండి, అది క్యారెక్టర్ అంతా మైండ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎలా చేయించాలనేది కంపల్సరీగా ఉండాలి. సో ఆ ఇదితో కొంత ఆబ్వియస్గా అండ్ బట్ అది వేరు, అది ఎంత ఉన్నా కూడా కెమెరా ముందుకు వచ్చేసరికి మొత్తం మారిపోతుంటాయి ఈక్వేషన్స్. ఎవరికైనా కెమెరా ముందు మేకప్ వేసుకొని యాక్ట్ చేస్తున్నాం అని అంటే ఫస్ట్ టైం కొంచెం ఉంటాయి కదా బెరుకులు. సో లక్కీగా అంతా తెలిసిన యూనిట్ కాబట్టి అందులోంచి తొందరగా బయటకు వచ్చి బాగానే చేయగలిగాం. గుడ్ అండి, చాలా థ్యాంక్స్. మీతో మాట్లాడుతున్నా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీత గారు. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. దట్ వాస్ సీత గారు అనమాట ఫ్రమ్ లాస్ ఏంజల్స్. ఓకే ఓకే. ఆవిడ ఎప్పుడు కాల్ చేసినా ఎల్ఏ అని చెప్తారనమాట. ఎల్ఏ అంటే నేను లిమిటెడ్ అమ్మాయిలని పేరు పెట్టుకున్నాను. ఎప్పుడు ఎవరైనా కాలిఫోర్నియా అంటే అక్కడ ఏంటి ఎప్పుడు కాలిపోతా ఉంటది అనమాట. సో అందుకే కాలిఫోర్నియా అనమాట, అది కాలిఫోర్నియా. సో అట్లా ఒక్కొక్క ఊరికి ఒక పేరు పెట్టుకున్నాను సార్. ఎందుకంటే మనం ఎప్పుడు యూస్ చూడలేదు, చూస్తా లేదా కూడా తెలియదు, అది సెకండరీ. సో అందుకే మనకు ఏదో అక్కడ ఫీలింగ్ అనమాట, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు ఉండాలి. వెళ్ళచ్చు అనమాట. సార్ ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను క్వశ్చన్ అడుగుదామని అనుకుంటాను, కాలర్ అంట. హలో హలో సార్, రేడియో సౌండ్ తగ్గించారా ప్లీజ్? హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి వినోద్. వినోద్ గారు, మీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది సార్, ఒకసారి చెక్ చేసుకోగలరా? నెల్లూరు నుంచి వినోద్. వినోద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మనతో పాటు వాసు గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే వినోద్ గారు, బాగున్నారా? బాగున్నారా సార్? బాగున్నాను. నెల్లూరులో వర్షాలు పడుతున్నట్టున్నాయి ఈ రోజు. అంతగా పెద్దగా ఏం లేదు సార్. ఓకే. సైక్లోన్ ఎఫెక్ట్ ఏం లేదు కదా? అదే లేదు సార్. ఓకే. సముద్ర తీర ప్రాంతాలని జాగ్రత్తగా ఉండమని అసలే గవర్నమెంట్ హెచ్చరిస్తున్నారు. అదే జాగ్రత్తగా ఉండాలి. మీ సీరియల్ అమృతం కంటిన్యూగా చూస్తానండి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎలక్షన్ టైంలో ఒక ఎపిసోడ్ తీశారు కదా? అవునవును. అది హైలైట్ అండి. వెరీ గుడ్. అదే అందులో మీ క్యారెక్టర్ హైలైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
అదే అండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం అనమాట, ఒక్కొక్క ఎపిసోడ్. ఆయనకి ఎలక్షన్ ఎపిసోడ్ నచ్చింది. అలా రకరకాల ఎపిసోడ్లు రకరకాల ఎపిసోడ్ లో అదే రూమ్ కోసం, అద్దె రూమ్ కోసం ప్రకటన చేస్తారు కదా, 2 పార్టీల వాళ్ళు ఒకే రూమ్ కోసం 2 పార్టీల వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఒకే రూమ్ 2 పార్టీలు, అదే హైలైట్ అండి. మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండా? అదే లేదండి. ఓకే ఓకే ఓకే. అంటే అక్కడ చెండి మీరు ఒకరు ఫోన్ చేస్తే ఒకరికి తెలియకుండా అరేంజ్ చేస్తారు కదా రూమ్, బుక్ అయిపోద్ది రూమ్. అదే అక్కడ క్యామెరా అండి. ఓకే ఓకే. అదేదండి. సో నైస్ అండి సార్. మరి మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారంట. ఓకే అండి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మనతో పాటు ఇంకో కాలర్. హలో హలో, అదే సార్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నా? బాగున్నా. నేను లవ్ ఉన్నారా? ఉన్నారు. ఇక్కడే ఉన్నానండి. ఎవరండి పేరు? అంబరీష్ గారు. అదే అంబరీష్ మాట్లాడుతానండి. అంబరీష్ గారు బాగున్నారా? బాగున్నాండి. మీ అమృతం సీరియల్ చూసాను, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే చూసి వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏమన్నా చూసారు ఇప్పుడే? లేదు లేదు లేదు, మీ డైలాగ్స్ అట్లా మైండ్ లో గుర్తుండిపోయానండి. ఓకే ఓకే. మామూలుగా ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను, చాలా బాగుంది. చూసి చాలా అయిపోయింది, ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. ఓకే ఓకే. సార్ వాడు నీకు అసలు చాలా బాగుండేది అసలు మీ యాక్షన్ మాత్రం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంబరీష్ గారు. మా పిల్లలు తెగ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే ఓకే, చెప్పండి. ఇంకేంటండి కొత్త, ఇంకేమైనా ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయండి మళ్ళీ మీ? ఫ్యూచర్లో అదే ప్లానింగ్ ఉంది. విత్ ఇన్ 1 or 2 months లో చూడొచ్చు మీరు. హ్యాపీగా. చాలా హ్యాపీగా మాట్లాడుతుంటే అసలు నాకు సార్ వాడు అనేసరికి ఫుల్ గుర్తు, బాగా నవ్వు. యాక్సెంట్ కానీ బాగా మ్యాచ్ అయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంబరీష్ గారు, మీరు ఏమైనా ప్రయత్నిస్తున్నారా ఆ స్లాంగ్ ఏమైనా నేర్చుకోవడానికి? మనకు అట్లా అక్కర్లో ఇట్లా విన్యాసం చేసాడు మన పని. అయ్యో, మేము చేసి అంటే మళ్ళీ వాళ్ళందరికీ ఛాన్స్ దొరకదు, అందుకనే అలాంటి ప్రయత్నాలు చేయండి. పర్వాలేదు రండి. ఎవరి ప్లేట్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ, అంతే. ఎవరి చైర్ వాళ్ళకు ఉంటుంది, రెడీగా రావచ్చు. ఎంత మంది వచ్చినా ఇండస్ట్రీ. నాకు ప్లేట్లు ఇవ్వటం అలవాటు కానీ ప్లేట్లో కూర్చోవడం అలవాటు లేదు. సూపర్. చాలా బాగుంటాయండి మీ మాత్రం. హ్యాపీగా ఇట్లా మీతో మాట్లాడతాం అనుకోలేదు, టోరీ కొంచెం అంటూ. అవును, డెఫినెట్ గా మంచి అవకాశం నాకు కూడా. టోరీ వాళ్ళు ఈ మధ్య ఇట్లాంటి చిన్న చిన్న యాంకర్లు అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మేము యాక్చువల్గా అమృతం చేస్తున్నప్పటి నుంచి కూడా గత ఒక 7-8 years గా ఇట్లా ఏదో ఒక రకంగా జెమినీ ఛానల్ ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, పబ్లిక్ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా, మాకు మంచి టానిక్ అనమాట మీతో మాట్లాడడం. సో రేపు డెఫినెట్ గా కొత్తది ఒకటి స్టార్ట్ చేసే ముందు ఓకే మన ఆడియన్స్ మనకున్నారు, మనం చేసి చూస్తారు అన్న ఒక భరోసా. అది కాదు మాత్రం కరెక్ట్ ఏమన్నా కానీ, ఎందుకంటే మేము బాగానే చూసాం మీకు ఈ మధ్య తక్కువ. అమృతం అయిపోయిన తర్వాత ఇంక లేదు కదా, మధ్యలో పెద్దగా రాలేదు ఏమీను. చెయ్యాలి, మేమే ట్రై చేస్తున్నాను ఒకటి గట్టిగా చేయాలని. మంచి సీరియల్స్ చాలా బాగుంటాయి, అలా షార్ట్ సీరియల్స్ చాలా బాగుంటాయండి ఏమన్నా కానీ. అవునవును, అట్లా చేసుకోవడం కానీ అది ఇది అని. అవునా, సో స్వీట్ అంబరీష్ గారు. సార్ థ్యాంక్ యూ అండి, మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, మీరు భలే అర్థం చేసుకుంటారు నన్ను. ఓకే, బాయ్ బాయ్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ టైం. సార్ మనతో పాటు ఇంకో కాలర్. హలో హలో హలో, సార్ మీ వాయిస్ అసలు ఏమో అర్థం కావట్లేదు సార్. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, దేవదాసు ఫ్రమ్ కువైట్. దేవదాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీ మైక్ ఏదైతే ఉందో మొబైల్ మైక్ కొంచెం దూరం పెట్టి మాట్లాడండి హ్యాపీగా. ఓకే అండి, ఇప్పుడు క్లియర్ గా ఉంది. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. మనతో పాటు మన సర్వం గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఎలా ఉన్నారు సార్? హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? కువైట్ నుంచి మాట్లాడుతున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కువైట్ లో పాసిబిలిటీ ఉందా మీకు చూడడానికి అమృతం? సార్ అమృతం ఎక్కడ చూసేవారు? కువైట్ లోనే చూసేవారా, ఇండియాలో ఉన్నప్పుడు చూసేవారా? నేను 10 years నుంచి ఉన్నానండి, నేను చూసాను సార్ కువైట్ లో అమృతం. ఓకే, వెరీ గుడ్. అక్కడే ఉండి చూసారు. ఓకే ఓకే, అవునండి. నేను ఫేవరెట్ అండి నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇంకేంటి సార్ ఎలా ఉన్నారు? ఫైన్ సార్ బాగున్నాను. మీరు ఏం చేస్తుంటారు? నేను కంపెనీలో పనిచేస్తానండి. Okay. సేల్స్ కోఆర్డినేటర్ నేను. Okay. 10 years నుంచి చేస్తున్నాను. ఓకే ఇయర్లీ ఇండియా వెళ్తాను. వెస్ట్ గోదావరి మాది ఇండియాలో. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి. ఓకే పాలకొల్లు అండి, పాలకొల్లు. ఓకే నేను 4-5 months నుంచి స్టోరీ ఆన్లైన్ లో ఉన్నానండి. ఓకే నైస్ టు హియర్ దట్ సార్. ఇంకేంటి సార్ మీ కొత్త ప్రాజెక్టులు ఏంటండి? ఇప్పుడు ప్రజెంట్ అయితే పసుపు కుంకుమలో యాక్ట్ చేస్తున్నానండి. జీ తెలుగులో వస్తుంది 7:30కి. అది కాకుండా జీ తెలుగు రాదు సార్, మాకు జీ తెలుగు రావట్లేదండి. జమ్ముని, ఓకే, మా టీవీ, ఈటీవీ, TV5 కొన్ని వస్తాయి, కొన్ని రావు సార్ ఇక్కడ. మా టీవీలో మొన్నటి వరకు ఎదురీతాను ఒక సీరియల్ వచ్చింది. అది మీ ఏరియాలోనే చేసాం యాక్చువల్గా. అమలాపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే చేసాం. అవును సార్, అవును. సో నెక్స్ట్ ఒకటేమో కామెడీ స్టార్ట్ అవుతుంది, అది జీ తెలుగుకే. మరి జీ తెలుగు రావట్లేదు అంటున్నారు మీరు. యూట్యూబ్లో చూడండి. ఈటీవీలో ఏమి లేవు సార్, మీ ఈటీవీ మాకు కంటిన్యూగా వస్తుంది. ఈటీవీనా యాక్చువల్గా డిస్కషన్స్ అవుతున్నాయి కానీ బట్ ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా నాకు పర్టికులర్ చెప్పలేను. బట్ ఉంటుంది ఎప్పుడైనా ఒకటి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మరి కాల్ చేసినందుకు ఇలాగే వింటూ ఉండండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మనతో పాటు ఇంకో కాలర్ ఉన్నారు. హలో అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు ఏ ఏరియా నుంచి? నేను మీ లెక్క ప్రకారం అదే అమెరికన్ ఇస్తే, కాకపోతే మ్యాడిసన్ అంటారండి, షికాగోకి దగ్గరలో. అవునా, మీకైతే ఎఫెక్ట్ అయితే ఏం లేదు కదా? లేదండి నేను చాలా దూరంగా ఉంటాను. మా స్టేట్ ఈస్ట్ కోస్ట్ కి చాలా దూరంగా ఉంది. మీ ప్రోగ్రామ్ కంటిన్యూస్ గా చూస్తుంటాను నేను. ఎప్పుడు మీరు చేసే నీ జోక్స్ అవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. చాలా బాగుంటాయి. వాసు గారు ఉన్నారండి? ఉన్నాను సార్, చెప్పండి సార్, బాగున్నారా? నమస్కారం సార్. నమస్తే మా కిడ్స్, నాకు 2 కొడుకులండి. పెద్దోడు ఇండియాలో పుట్టాడు, వాడు ఇప్పుడు 9 years, 13 years. అయితే వాడు మీ సీరియల్ అంటే పడి చేస్తాడు. వాటితో పాటు నేను కూడాను. ఎస్పెషల్లీ ఇందాక ఒక ఎపిసోడ్ ఒకటి గుర్తు చేశారు కదా, దాంట్లో నేను కూడా ఒక ఎపిసోడ్ గుర్తొచ్చింది. బాగా మీరు కూడా నవ్వుకుంటారు బహుశా. ఎపిసోడ్ ఏంటంటే, మీరు రైతు బజార్ దగ్గర మూత్రం చేయాలంటే చేయిస్తామని బస్సు ఎక్కిస్తారు చూడండి. అది ఎంత ఫన్నీ అంటే ఇప్పటికీ చెప్పుకున్నావు. అది యాక్చువల్గా అది ఎవరో పేపర్లో ఒక చిన్న న్యూస్ అది చెప్పారండి మాకు. ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు ఇలా ఒకటి పెట్టారంట, ఎక్కడ పడితే అక్కడ మూత్రం చేస్తే పబ్లిక్ ప్లేసెస్లో తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారంట అని ఎవరో చెప్పారు చదివి. సరే ఏంటిది అని చెప్పి ఆలోచించాం. దాని మీద సడన్ గా అలాగే స్ట్రైక్ అయింది, చేసామండి ఆ ఎపిసోడ్. బట్ ఎంత హలేరియస్ అంటే చెప్పుకొని, అది మీరు చేస్తున్న ఆ ఫాస్ట్ యాక్షన్ చూపిస్తారు చూడండి. దాని తర్వాత అది అతను కూడా రావడము, ఇంటి ఓనర్ రావడం, ఇద్దరు కలిసి ఎక్కడో దూరంగా. ఎపిసోడ్ మాత్రం హలేరియస్. ఎపిసోడ్ బాగుంటది కానీ అందుకని మేము మీ ఎపిసోడ్ లో మీ ముగ్గురు, ఎస్పెషల్లీ హనుమంతరావు గారు, మీరు మీ ఇద్దరు వెతుకుతూ ఉంటాం అన్నమాట. ఇద్దరు లేరు, ఎప్పుడొస్తారా సీన్ లోకి అన్నట్టు సీరియల్ పెట్టాక. ఎందుకంటే వీళ్ళు ద మోస్ట్ కామెడీ క్రియేటర్స్ లాగా అనిపిస్తారు అక్కడ. అట్లా అనమాట. ఎప్పుడు మా వాడు మిమ్మల్ని ఎక్కడ చూసినా గానీ గుర్తుపట్టేస్తాడు. మీకు పెద్ద ఫ్యాన్ అనమాట మీరంటే. అసలు మిమ్మల్ని అదే అందరు చెప్తున్నట్టుగా మిమ్మల్ని మిలియన్స్ అనుకున్నాము, అట్లా అనుకున్నాము. బట్ మీరు ప్రొఫెషనల్ ఏంటండి? మీరు డైరెక్టర్ అని చెప్పారు. అది కాకుండా మీరు ఇంకా స్వతహా ఏదైనా ప్రొఫెషన్ ఉందా? లేదండి, నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫీల్డ్కే వచ్చాను. టెలివిజన్ ఫీల్డ్లో ఫస్ట్ నేను అమృతంకే అప్రెంటిస్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, నెక్స్ట్ డైరెక్టర్గా ఇందులోనే నేర్చుకున్నాను. 6 సంవత్సరాలు చేశాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ యాజ్ ఏ వీక్లీ సీరియల్గా స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి అన్ని అందులోనే నేర్చుకుని నేను ఇందులోనే స్థిరపడ్డాను. నేటివ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, కందుకూరు. కానీ మీరు మాత్రం చాలా యాక్షన్ చేస్తారు. చాలా బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో థ్యాంక్ యూ సో మచ్ We సార్. always love you. Yeah. Yeah, we always love you. Thank The you. whole Amazon. Yeah. Thank you very much. థ్యాంక్ యూ you. సార్, థ్యాంక్స్ ఫర్ Thank you. కాలింగ్ సార్. Thank you, Avin. Thank you, Avin. థ్యాంక్ యూ సార్, Bye-bye. బాయ్. వెల్ దట్ వాస్ అ కాలర్. సార్ ఇంకో కాలర్ ఉన్నారు మనతో పాటు. హలో హలో, మీ కాల్ కలిసిందండి, మీరు మాట్లాడొచ్చు హ్యాపీగా. హలో హలో, యా అవి గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ గుడ్ మాట్లాడుతున్నారు? మార్నింగ్ దీప్తి అండి, కెనడా నుంచి. ఓకే, కెనడాలో నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటా, హ్యాపీ అనుకుంటా. న్యూయార్క్ దగ్గర కాబట్టి ఆ రోజు కొంచెం విండ్ బాగుంది, ఇప్పుడు పర్వాలేదు. ఓకే అండి, జస్ట్ టేక్ కేర్ అండ్ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. వెల్ దీప్తి గారు, భాస్కర్తో మాట్లాడండి. Absolutely, మాట్లాడండి. చెప్పండి దీప్తి గారు, బాగున్నారండి? బాగున్నారా సర్వం గారు? బాగున్నానండి, మీరు బాగున్నారు కదా? యా, Okay. మీ అమృతం అన్ని ఎపిసోడ్స్ చూసామండి, ఏది మిస్ అవ్వలేదు. Okay, సూపర్ thank you. అన్నమాట. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. మా హస్బెండ్ అయితే ఇంకా నవ్వుతూనే ఉంటారు మీ క్యారెక్టర్ వచ్చిందంటే. Okay. పిజ్జా ఎపిసోడ్ ఉంది కదా, అదైతే ఇన్నిసార్లు చూసామో మాకే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి ఎపిసోడ్ అది కూడా. అసలు చేసే యాక్చువల్గా మీ ఇలాగ ఆడియన్స్ ఫ్యాన్స్ అందరూ చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎపిసోడ్, చెప్పిన వాళ్ళు చెప్పకుండా ఒక్కొక్క ఎపిసోడ్ different వస్తా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇందాక నేను కూడా చెప్పాను కదా సార్. అంటే మేము చేసి చాలా రోజులైంది, మధ్య మధ్యలో అంటే వర్క్ లో ఉండి ఈ మధ్య ఎప్పుడు నేను కూడా మళ్ళీ చూడలేదు. సో మీతో ఇట్లా కూర్చొని గుర్తు చేసుకుంటుంటే ఎపిసోడ్స్ నాకు కూడా చాలా గుర్తొచ్చి నవ్వొస్తుంటాయి అవన్నీ. రియల్లీ అక్కడ చాక్ పట్టుకొని ఇది రౌండ్ గా ఉంది కదా, అందుకని పిజ్జా కూడా రౌండ్ గా కట్ ఉంటారు కదా, అదైతే ఎప్పుడు నాకు ఆ జోక్ అయితే గుర్తొస్తుంది. యాక్చువల్గా అది ఎట్లా సెక్టార్స్ గా కోయాల్సింది రౌండ్ గా కోస్తాను అనమాట. ఒక సర్కిల్ ఒకటిను సెంటర్ రెండు విడిగా ఏర్పడతాయి. సో అది రౌండ్ గా ఉంది కాబట్టి ఇలా రౌండ్ గా కోయాలి కదా సార్ వాడు అని అలా కోస్తాను. ఒక డెప్ప మీద ఒకటి కొట్టి ఇలా కాదురా కదవా అని చెప్పి. సో మంచి ఎపిసోడ్, భలే గుర్తు చేశారు, బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది అది. అండ్ మీరు డైరెక్షన్ లో ఉన్నారని తెలియదండి, ఇప్పుడు వింటూ మీరు యాక్షన్ అనేది సైడ్ అని అర్థమైంది. నేను అమృతం ఎపిసోడ్స్ కి ఫస్ట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ చేశానండి. తర్వాత కొన్ని ఎపిసోడ్స్ అండ్ బేసిక్ గా స్క్రిప్ట్ రైటర్ గా చేశాను చాలా ఎపిసోడ్స్ కి. గంగరాజ్ గారి మంగతాయారు మీరేనండి డైరెక్షన్? దేనికి? మంగతాయారు. అవునండి, మై నేమ్ ఈజ్ మంగతాయారు, నేనే డైరెక్టర్. మీరేనా? ఓకే ఓకే. అది కూడా చాలా బాగుంటుంది. అవునండి, అది అంటే ఎప్పుడు ఫాలో అయినా చాలా నవ్వొస్తుంది. అంటే అది అమృతం ఏమో కంప్లీట్ ఎపిసోడిక్ హిలోరియస్. అది వచ్చేసి మేము ఏం చేసామంటే ఫ్యామిలీ డ్రామాలో ఫన్ ఉండేటట్టు చూసుకుంటూ చేసాం ఆ సబ్జెక్ట్ ని. బట్ అర్థమైపోతుంది, మనం కొన్ని ఎపిసోడ్స్ మిస్ అయినా ఆ ఫన్ ఫాలో అయిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అది అసలు మీరు మా హస్బెండ్ మీకు బిగ్ ఫ్యాన్ అండి. వర్క్ ఉండి మాట్లాడలేకపోతున్నారు. నాకు చెప్పి నువ్వు ఎలా అయినా మాట్లాడ ఆయనతో అని చెప్పారు, అందుకని ఆయనకి కూడా నా థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు. ఏం పేరండి ఆయన పేరు? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చాలా ఎపిసోడ్స్ తీసి డైరెక్షన్ చేసి మేము ఇంకా బాగా ఎపిసోడ్స్ చూడాలి, చాలా సీరియల్స్ చూడాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. That's awesome, మీరు సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దీప్తి గారు. బాయ్. ఓకే ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. వెల్ సార్, ఈ సందర్భంగా నాకు క్వశ్చన్, మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? నాకు మణిరత్నం గారి సినిమాలు ఎక్కువ బాగా ఇష్టపడేవాడిని అప్పుడు. అంటే కామెడీ జానర్కి వస్తే ఇంకా రాలంగ నరసింహ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు అన్నీ చూసేవాడిని. జంధ్యాల గారు అంటే నాకు గుర్తొచ్చింది సార్, మీరు డైరెక్ట్ చేసినటువంటి సీరియల్ 8:30 ప్రైమ్ టైంలో నన్ను మాట్లాడనివ్వట్లేదు మన కాలర్స్. హలో 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 సార్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పూర్ణచంద్రరావు అండి. పూర్ణచంద్రరావు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను హైదరాబాద్ నుంచి అండి. గుడ్ ఈవినింగ్ సార్. అయితే హ్యాపీగా మాట్లాడండి సార్ మన వాసు గారితో. అదే ఇప్పుడే చూస్తున్నాను ప్రోగ్రామ్, ఈ రోజు చూసాను. ఓకే ఓకే, ఫస్ట్ టైం చూసాను టోరీ లైవ్ నేను అట్లా యూట్యూబ్ లో వచ్చింది, చూస్తుంటే ఈ రోజు లైవ్ వస్తుందా అని చాలా పెట్టాను అనమాట. ఓకే ఓకే ఓకే, మాట్లాడండి సార్ వాసు గారితో. వాసు గారు నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా అండి, మీరు ఎట్లా ఉన్నారండి? ఫైన్ సార్, ఫైన్, బాగున్నాను. మీ అమృతం సీరియల్ చాలా బాగుంటుందండి. ఇదివరకు జెమినీ టీవీ వచ్చి 7 ఫస్ట్ అసలు అమృతం సీరియల్ వస్తుందండి, ఇంకా పరిగెత్తుకెళ్ళి కూర్చోవడం చిన్నప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఏ ఎపిసోడ్స్ నచ్చాయి మీకు అందులో బాగా?
బాగా అంటే చాలా రోజులే నేను చూసి ఈ మధ్యన అసలు ఎప్పుడు అది లేదు. బాగా ఫస్ట్ లో చూసేవాళ్ళం జెమినీ టీవీ వచ్చిన స్టార్టింగ్ అమృతం పాట బాగుంటది జెమినీ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, అయ్యోలు అమ్మోలు, స్పూన్ యాడ్ అంతా చాలా బాగుంటది. సాంగ్ మాత్రం సూపర్ అసలు. సాంగ్ అసలు అది ప్లే చేయాలి ఇందులో. గంగరాజ్ గారి బ్రాండ్ అది. ఇంకొకటి మీ ఇది ఉంది కదా, మై నేమ్ ఇస్ మంగతాయారు, మా మిస్సెస్ అయితే పిచ్చ ఫ్యాన్. ఓకే, వెరీ గుడ్, ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్ లో చూసింది. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తుంది ఎక్కడన్నా వస్తాయేమో అని. ఒక 10 ఎపిసోడ్స్ వస్తున్నాయి కానీ మిగిలి రావట్లా. ఏదండి మై నేమ్ ఇస్ మంగతాయారా? మై నేమ్ ఇస్ మంగతాయారు. విషయం ఏంటంటే యాక్చువల్ గా నా రిపీటెడ్ సీరియల్స్ లో అమృతంతో పాటు మై నేమ్ ఇస్ మంగతాయారు కూడా ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్. ఒక మార్నింగ్ టైం 11 to 12 వస్తుంది, 1 hour రిపీట్ వస్తుంది. ఇది కూడా సెకండ్ టైం రిపీట్, అంటే ఫస్ట్ టెలికాస్ట్ కాకుండా సెకండ్ టైం రిపీట్ అయిన తర్వాత థర్డ్ టైం రిపీట్ అనమాట. అదే జీ తెలుగులో రిపీటెడ్ సీరియల్స్ లో నాది ఇది రెండోది. కృష్ణావతారాలు కూడా ఇంకోసారి కూడా రిపీట్ చేయొచ్చు సీరియల్ అంతా. డెఫినెట్ గా వాళ్ళకి అంటే ఆ స్లాట్ టైమింగ్స్ చూసుకొని మళ్ళీ కూడా చేయొచ్చు, వాళ్ళు రిపీట్ చేస్తారు. అది కూడా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. మార్నింగ్ ఎప్పుడు 9:30కి అలాగా చేస్తున్నారు. అంటే ప్రైమ్ టైం అంతా ఫ్రెష్ సీరియల్స్ వస్తుంటాయి కదా. అంటే రిపీట్ సీరియల్స్ అంటే కొంచెం నాన్ ప్రైమ్ టైంలోనే చేయడం జరుగుతుంది. కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉండేవాళ్ళు కూర్చొని చూస్తుంటారు, లేదా పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటారు. అది సో లక్కీగా నా సీరియల్స్ ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ గానే వస్తున్నాయి. అమ్మమ్మ.com తర్వాత అమ్మమ్మ.com రిపీట్ అయింది. అంటే అవి నేను యాక్ట్ చేశాను, చాలా బాగుంటాయి. అవును, అమ్మమ్మ.com అది వరకు చూసేవాళ్ళం. అమ్మమ్మ.com కూడా అన్ని కంప్లీట్ గా చూడలేకపోయాం కానీ కొంచెం చిట్కాలు అవి ఇవ్వడం ఐడియా చాలా బాగుంటుంది. అది మంచి కాన్సెప్ట్ అది కూడా. కానీ సీరియల్స్ ఏంటి అట్లా షార్ట్ పీరియడ్ లోనే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అంటే సాగతీయటం ఇష్టం ఉండదు బేసిక్ గా. మిగతా సీరియల్స్ లాగా 500 1000 ఎపిసోడ్లు లాగే అంత కథ ఉండదు మా దగ్గర. ముందే అంటే కథ అనుకున్నప్పుడు, కథ రాసుకున్నప్పుడే క్లైమాక్స్ తెలిసిపోతుంది మాకు ముందే. సో ఒక నవల్ లాగా ఆ క్లైమాక్స్ తెలిసినప్పుడు దాన్ని ఇంకా మధ్యలో ఎంతసేపు ట్రాక్ చేస్తాం, అది కుదరదు. సో మాకు అంటే అలవాటు అవ్వలేదు ఎందుకో మొదటి నుంచి. అమృతం అంటే దానికి ఒక ఎండింగ్ అంటూ లేదు, ఏ ఎపిసోడ్కి ఎపిసోడ్ ఎండింగ్ కాబట్టి అలా చేసుకుంటూ అన్నైనా చేయగలిగాం అట్లీస్ట్ 300. మీరు 300 అంటారు సార్, 3000 కంటే ఎక్కువ. అవి 12 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అన్నిసార్లు రిపీట్ అయిందంటే అనుకోండి ఇంకా 1000 ఎపిసోడ్ సీరియల్ చేసినట్టే మేము కూడా. సో చెప్పండి సార్. సార్ పూర్ణచంద్రరావు కూడా వస్తున్నారు కదా కొంచెం. ఈ మధ్య పసుపు కుంకుమలో కూడా ఎంటర్ అయ్యాను. అవునవునవును, ఈ మధ్య ఎంటర్ అయ్యాను. అంటే ఒక 5-6 నెలల నుంచి చేస్తున్నాను. అది అంటే ఈ మధ్య కొంచెం ఫ్రీ టైం దొరికింది యాక్ట్ చేయడానికి. ఎదురీత సీరియల్ అయిపోగానే ఫ్రీ టైం దొరికింది, దాంతో ఆ సీరియల్ ఒకటి కమిట్ అయి చేస్తున్నాను. సాఫ్ట్ క్యారెక్టర్, అది కూడా మంచి క్యారెక్టరే, బాగానే చూస్తున్నారు ఆడియన్స్. మంచి రేటింగ్ ఉంది జీ తెలుగులో ఆ సీరియల్కి. అంటే డైలీ సోప్ అండ్ ఫ్యామిలీ డ్రామా, దాంట్లో పెక్యులర్ క్యారెక్టర్ నాది. సైలెంట్ క్యారెక్టర్, బాగా సైలెంట్. థ్యాంక్ యూ. సాఫ్ట్ గా సార్. మరి మనతో పాటు ఇంకో కాల్ రంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ సార్. అండ్ వింటూ ఉండండి, ఇవాళ ఫస్ట్ టైం విన్నా అన్నారు కదా, ఈ రోజు నుంచి రోజు వింటూ ఉండండి. అండ్ ఇంకో కాల్ రంట. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, నాతో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు? సూపర్, లవ్ కేకా. వర్షంలో బానే ఉండవు కదా? బానే ఉండవు కదా? బానే ఉన్నాను. ఈ వీడియో రిలీజ్ అయితే కానీ మీకేం తెలియదు నేను ఎలా ఉన్నాను అనేది. ఏ వీడియో ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది మీకు. నేను అంతా బానే ఉన్నాను, ఏం లేదు. వెల్ సార్, మన ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం కానీ ఈ రోజు వాసు గారితో మాట్లాడండి సార్. వాసు గారు నమస్తే అండి. నమస్తే అండి. అదే మీ ఫ్రెండ్ అవి చేతికి కట్టు కట్టుకొని వచ్చాడు, ఆ విజువల్ కోసం అదే చెప్తున్నాను. ఇంకొక ఆయన ఏం చేశాడంటే, నిన్న నేను చెప్పానండి తనకి, నువ్వు జాగ్రత్త అని చాలా నేను ఇచ్చాను ఆయనకి ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇంత సడన్ గా వర్షం వస్తుందని తెలియదు. ఏం జరిగిందంటే సడన్ గా వర్షం వచ్చింది, ఒక గాలి వచ్చింది, తీసుకెళ్ళింది గాలి, పైకి తీసుకెళ్ళి ఒక్కసారి కింద పడేసి ఒక చిన్న డైవ్ చేసి కట్టు కట్టుకొని వచ్చాడు. అదే ఇంకేం దెబ్బ తగిలింది కదా, అందుకే కావాలని చెప్పి వచ్చాడు. అందుకే మాట్లాడటం చాలా సంతోషం సార్, ఎందుకంటే మా ప్రాంతీయులు. సార్ మీరు ఎక్కడండి? ప్రకాశం జిల్లా?
అవునండి. ఓ వెరీ గుడ్. సార్ ఫర్గాట్ టు సే ఈయన పేరు శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా, ఈస్ట్ ఆఫ్రికా. ఓకే ఓకే. సో ఓకే అండి. నేను ఏంటంటే ఎక్కువ సీరియల్స్ చూడండి, టైమింగ్స్ అంత కన్వీనియంట్ గా ఉండదు సీరియల్స్ కి. అవును, జనరల్ గా మగవాళ్ళకి ఎవరు కుదరదు ఆబ్వియస్ గా. టీవీ అంటేనే లేడీస్ది, సినిమా అంటే మనది. అలా ఏంటి ఇవాళ రేపు జెంట్స్ కూడా అదే అంటే చూస్తుంటాం కానీ మనకి నచ్చే ప్రోగ్రామ్స్ అంత తొందరగా రావు కదా. ఏ కామెడీ న్యూస్ ఎక్కువ అయ్యే చూస్తుంటాం. మార్నింగ్ లేచి వెళ్తే ఇక్కడ ఇండియన్ టైమింగ్స్ కి ఇక్కడ టైమింగ్స్ డిఫరెన్స్. ఓకే ఓకే. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళేదాకే ఆల్మోస్ట్ సినిమాలు రన్ అవుతా ఉంటాయి. ఓకే. అందుకని నేను ఎక్కువ సీరియల్స్ చూడలేదండి యాక్చువల్ గా. ఓకే. అమృతం చూసారా? లేదండి నేను చూడలేదు. ఏంటంటే మా ప్రాంతీయులు అని చెప్పేసి ఉండేవాళ్ళ ఫోన్ చేశాను. ఓకే ఓకే. ఎక్కడండి మీది? ప్రకాశం జిల్లాలో చీరాల ఉంది కదా సార్, మీకు ఇంకా ఐడియా లేదు. పర్చూరు ఉంది కదా. పర్చూరు. ఓకే. పర్చూరు జస్ట్ 6 కిలోమీటర్ ఉన్నాయి. ఓహో ఓకే. నేను చీరాల్లో కూడా చదివాను ఒక సంవత్సరం, 8th క్లాస్. 8th క్లాస్. డిగ్రీ అన్నాను, పీజీ చేసింది చీరాలను. నేను డిగ్రీ ఇక్కడండి బాపట్ల. ఇంజనీరింగ్ కాలేజ్ సార్? లేదు, ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ముప్పలేని శేషగిరిరావు గారి కాలేజ్. ఓకే ఓకే, ఐడియా ఉంది. అవునండి. సో మేము చీరాల ఓటర్ దగ్గర చదివామండి మా పీజీ కాలేజీ, మీకు ఐడియా ఉండొచ్చు. విఆర్ఎస్ అండ్ వైఆర్ అన్న. విఆర్ఎస్ అండ్ వైఆర్ అని తెలుసండి. కంప్లీట్ అయిందండి. ఓకే ఓకే, వెరీ గుడ్. చూడండి ఎప్పుడైనా మూవీస్ అంటే అష్టాచమ్మ చేశాను అనుకోకుండా ఒకరోజు. అండ్ ఎక్కడండి అష్టాచమ్మలో? ఎక్కడ? అష్టాచమ్మలో శ్రీనివాస్ అవసరాల పొడిగట అబ్బాయి క్యారెక్టర్ ఉంది కదా, ఆ అబ్బాయి ఇంట్లో హౌస్ కీపింగ్ తనకి ఫ్రెండ్గా చేశాను అందులో. నేను సీన్ చెప్పనా ఒకటి, దాంట్లో శ్రీనివాస్ రావు గారు వచ్చేసి ఆడుకుంటూ ఉంటారు సిస్టమ్ మీద కూర్చొని గేమ్స్ అన్ని, కార్ డ్రైవింగ్. అప్పుడు ఈయన వస్తారు, ఈయన వచ్చి కాఫీ టిఫిన్ తీసుకొస్తారు కదా, జ్యూస్ తీసుకొస్తారు. యా అంటే జ్యూస్ తీసుకొస్తే ఏమన్నా కలిపావరా అందులో అంటాడు. అంటే మందు ఏమన్నా కలిపావన్న ఉద్దేశంతో. ఆడుతుందేమో కార్ డ్రైవింగ్ వీడియో గేమ్, నేను తాగి డ్రైవ్ చేయకూడదు కదండి అంట. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఆ క్రెడిట్ కార్డ్ ఇష్యూలో కూడా మీ నాన్నగారు ఇలా ఖర్చు పెట్టమంటే మీరు ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతారు చూడండి. సో చూడండి ఒకసారి. బట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ సజెస్ట్ మీరు ఆఫీస్ నుంచి రాగానే అమృతం డైలీ చూడండి, మంచి మెడిసిన్ అది, ఏ రోగం రాదు. నాకు టైమింగ్స్ కుదరవండి, నాకు అది టీవీలో అవసరం లేదు సార్, టీవీలో అవసరం లేదు, మీరు యూట్యూబ్ లో బోల్డ్ అనే ఎపిసోడ్లు ఉన్నాయి. యూట్యూబ్ లో ఒకసారి చూడడం మొదలెడితే మీకు 313 ఎపిసోడ్లు ఉన్నాయి చూడడానికి. సో ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్, ఇదే సీరియల్ కాదు, ఏ ఎపిసోడ్ కా ఎపిసోడ్ కాన్సెప్ట్స్. మా మిసెస్ కొన్ని సీరియల్ చూస్తా ఉండింది యూట్యూబ్ లో. సీరియల్ అంతా నేను లైక్ చేయను అసలు. ప్రాబ్లం లేదు, బట్ ఇది చూడడం స్టార్ట్ చేస్తే మీరు వద్దన్న లైక్ అదే వచ్చేస్తుంది. ఓకే అండి, ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. అరే శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ యుగాండా. అండ్ ఇంకో కాల్. హలో, కాల్ కట్ అయిపోయింది సార్, పర్లేదు. అమ్మయ్య, నాకు క్వశ్చన్ అడగడానికి టైం వచ్చింది. ఈ కృష్ణ అవతారాలు అన్లిమిటెడ్ లో మీరు జంధ్యాల గారి క్యారెక్టర్ వేసారు, అంటే ఆయన నేమ్ పెట్టుకుని, నాకు ఇష్టమైన డైరెక్టర్ కాబట్టి క్యారెక్టర్ పేరు జంధ్యాల అని పెట్టుకున్నాను. లాఫింగ్ క్లబ్, దాంట్లో లాఫింగ్ క్లబ్ థెరపీ, సారీ లాఫింగ్ థెరపీ కోచ్ దాంట్లో క్యారెక్టర్. అందులో నా క్యారెక్టర్ కూడా చనిపోయి హీరో నా క్యారెక్టర్లో కూడా ఎంటర్ అవుతాడు అన్నమాట. లైక్ నా బాడీలోకి ఎంటర్ అయ్యి కొంత హీరోని క్యారీ చేస్తూ ఉంటాను నా బాడీ. అంటే ఆ సీరియల్లోనే హీరో అనేవాడు రాంగ్ ఎంట్రీ యమలోకం, అది ఒక రెగ్యులర్ లైన్, అది అందరికీ తెలిసిందే, అన్ని సినిమాల్లో వచ్చిన పాయింట్ అది. దాన్ని మనం ఏం చేసామంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఒక్కొక్క డిఫరెంట్ బాడీస్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు సినిమా అంటే లిమిటెడ్ కాబట్టి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి వెళ్తాడు అంతే. దట్స్ ఇదేంటంటే ఒక సీరియల్ ప్యాటర్న్ కాబట్టి ఒక రకరకాల బాడీలు, ఒక 60 ఏళ్ల ముసలాయన బాడీలోకి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడు, అక్కడ ఎన్విరాన్మెంటల్ స్టోరీ, దాంతోపాటు తన మెంటాలిటీ ప్రకారం తన మనుషుల దగ్గరికి వెళ్ళాలి. ఒక అన్నోన్ పర్సన్గా వెళ్ళాల్సి వస్తుంది. బాడీ అన్నోన్ పర్సన్ది, బట్ లోపల ఉంది హీరో. సో ఆ 60 ఏళ్ల బాడీతో హీరో మెంటాలిటీతో హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయి అపార్థం చేసుకోవడం, దెబ్బలు తినడం, ఇలా కాదని తెలిసేలా చేసే ప్రయత్నం చేయడం, మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడం, ఇలా అక్కడి నుంచి చాలా. ఆ తర్వాత ఒక అమ్మాయి బాడీలో కూడా ఆ అమ్మాయి ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేయడానికి.
సో అనుకోకుండా ఇరుక్కుంటుంటాడు అనమాట. వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఒక ఫ్యాక్షనిస్ట్ బాడీలోకి వెళ్తాడు. అట్లా రకరకాల బాడీస్లోకి వెళ్తూ చిన్న ప్రయోగం అదొకటి బాగానే సక్సెస్ అయింది. అది కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలా అలా ఒక 6వ బాడీయో 7వ బాడీయో ఒక లాఫింగ్ థెరపీ కోచ్ బాడీలోకి అది వైజాగ్లో చేసాం. అది బీచ్లో బాగుంటుంది. అదొకటి డెత్ అంటే బాగా నవ్వి గుండె పెట్టేసి చచ్చిపోతాను అనమాట. దాంతో అంటే ఏది ఇక్కడ డెత్ అన్నా ఇంకోటన్నా ఏది అంత సీరియస్గా తీసుకోవాలి. అంత ఫన్ దీనికి తీసి నవ్వుతూ నవ్వుతూ అలాగే చంపేస్తారు, మళ్ళీ నవ్వుతూ నవ్వుతూ ఫ్రీజ్ అయిపోతాను. యాక్చువల్గా అందరూ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఓహో ఇలా ఫ్రీజ్ కావాలని చెప్పేసి అందరూ ఫ్రీజ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఉండలేకపోతుంటారు. నా బాడీ సోల్ ఏమో బయటకు వచ్చేస్తుంది, బట్టలు తీసుకొని వెళ్ళిపోతారు. హీరో ఏమో వేరే సెర్చింగ్లో ఉంటూ నా బాడీని చూసేసరికి ఎంబట్లు నా ఆత్మని తీసుకెళ్ళిపోవడం చూసి ఓహో నాకు బాడీ దొరికేసింది, ఈ బాడీలోకి వెళ్ళిపోవచ్చు అనుకోలేపు ఇక్కడేమో స్టూడెంట్స్ అలా ఫ్రీజ్ అయిపోయి అయ్యో ఎంతసేపు ఉండాలి ఇలాగా ఉండలేకపోతున్నాం అని వాళ్ళు బ్రీత్ తీసుకుంటారు. హీరో వచ్చిన బాడీలోకి బ్రీత్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ అందరూ టైం చూసి సార్ రికార్డ్ బ్రేక్ సార్ మీరు 5 నిమిషాలు వితౌట్ బ్రీత్ ఉన్నారని చెప్పేసి ఫ్రీజ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంతా ఇది చేస్తూ ఉంటారు. వీడికేం అర్థం కాదు హీరోకి. సో అట్లా ఒక ఫన్నీ థింగ్స్ దొరికాయి. మీ రేడియో సౌండ్ తగ్గించండి. తగ్గించామండి, మాకు ఇంకా వినిపిస్తుందండి. లేదని తీసేసాను. అవునా? ఇప్పుడు మీరు వాల్యూమ్ తగ్గించే కాన్సెప్ట్ మీద కూడా మేము అమృతంలో ఒక ఎపిసోడ్ చేసాం. సరే దాని గురించి మాట్లాడదాం. బట్ ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బర్మింగ్హామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి, అమెరికాలో. పద్మజ. హాయ్ పద్మజ గారు, మీకేం ఎఫెక్ట్ లేదు కదా? ఏం లేదండి. అయితే హ్యాపీ. సో ఇప్పుడు హ్యాపీగా మన వాసు గారితో మాట్లాడండి, ఐ మీన్ సర్వం గారితో. మా పాప అండి, మా పాపకి ఫ్యాన్ సర్వము. అయితే మాట్లాడేయండి. హారిక మాట్లాడు. హారిక తన పేరు. అన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో వాచ్ చేసింది. సో మాట్లాడతాను అని కాల్ చేసింది. ఓకే 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 మాట్లాడండి హారిక. చెప్పు. హలో హలో. తనకి మీ దాంట్లో ఆ గ్లాసెస్ ఎపిసోడ్ ఉంది కదండి అమృతంలో, అదంటే చాలా ఇష్టం. తను గ్లాసెస్ తీసుకొస్తాయి అమృతంవి, అది చాలా ఇష్టం తనకి. అది పెట్టుకుని కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటది. ఓకే ఓకే ఓకే. ఇంకా ఆల్మోస్ట్ అన్ని హిలేరియస్ ఎపిసోడ్స్ అన్ని కూడా అన్ని ఎపిసోడ్స్. ఏంటి పాప సిగ్గుపడుతుందా మాట్లాడడానికి? అప్పాజీకి ఇవ్వమని అడుగు అంటుంది. అప్పాజీతో మాట్లాడుతుందంట. ఓ అప్పాజీ గారు రాలేదమ్మా, నేను ఒక్కడనే వచ్చాను. ఇంకో సందర్భంలో ఎప్పుడైనా అప్పాజీ గారు కూడా వస్తారు మాట్లాడి. పోనీ అప్పాజీ గారితో మీరు ఏం మాట్లాడాలనుకున్నారు చెప్పండి, నేను చెప్తాను ఆయనతో. హలో. తను మాట్లాడట్లేదండి. ఓకే 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 నో ప్రాబ్లం. చాలా ఫన్నీగా హ్యాపీగా చూసి, నేను నార్మల్ గా సీరియల్స్ ఏం చూడను, అదొక అమృతం ఒక్కటే నేను యూట్యూబ్ లో పెట్టుకుని వాచ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అమృతం లేరండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. హారిక కదా, హారిక. థ్యాంక్ యూ. అండ్ ఇంకో కాలర్ సార్. హలో. హలో అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శ్వేత మాట్లాడుతున్నాను, వర్జీనియా నుంచి. శ్వేత గారు గుడ్ మార్నింగ్. మీకేం ఎఫెక్ట్ లేదుగా? మాకే ఎఫెక్ట్ లేదండి. న్యూజెర్సీలో ఉంటే ఉండేది పాపం. అవునా? వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. హోప్ న్యూ జెర్సీ, పిట్స్బర్గ్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా హ్యాపీగా అండ్ వాళ్ళకి తొందరగా పవర్ కూడా వచ్చేసి వాళ్ళకి అన్ని సప్లైస్ అన్ని సరిగ్గా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. మేబీ బై దిస్ వీక్. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ కి ఆల్రెడీ వచ్చేసిందండి పవర్, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ ఇట్ షుడెంట్ బి లేట్ దాన్ దిస్ వీక్. యా చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ రోజు మనతో పాటు మన సర్వం గారు, వాసు గారు ఉన్నారు, మాట్లాడండి. యా ష్యూర్ అండి. హలో హలో హలో, ఎలా ఉన్నారండి? హాయ్. ఎక్సైటెడ్ మీతో మాట్లాడుతున్నాను అంటే. థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా నేను బాగున్నానండి. నేను రాధా మధు సీరియల్ కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. వెరీ గుడ్. ఓకే. యా అది చాలా మంచి సీరియల్. యా ఇండియాలో ఉన్నప్పుడు మా మదర్ రెగ్యులర్ గా చూసేవాళ్ళు. నేను అప్పుడు స్టూడెంట్ అండ్ ఎక్కువ రెగ్యులర్ గా చూసేదాన్ని కాదు, అప్పుడప్పుడు చూసేదాన్ని. ఇక్కడికి వచ్చాక రీసెంట్ గా మళ్ళీ యూట్యూబ్ లో పెట్టుకొని అన్ని ఎపిసోడ్స్ చూసాను అనమాట. ఓకే. దాంట్లో నా క్యారెక్టర్ చూసారా? ఎలా ఉంది?
చాలా బాగుంటుందండి మీ క్యారెక్టర్. అండ్ ఓకే, థ్యాంక్ యూ. హీరో ఫ్రెండ్ గా అమృతం కేవో మా నాన్న ఫేవరెట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మాట్లాడాక నేను వెళ్ళి మా నాన్నకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, ఇలా ఫేవరెట్ క్యారెక్టర్స్ తో మాట్లాడాను అమ్మా అని. ఓకే, థ్యాంక్ యూ అండి. మా నాన్నకి మీరు అంటే చాలా ఇష్టం అండి. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు మీ క్యారెక్టర్ ని, సార్వాడు అనుకుంటూ. నాన్నగారిని అడిగానని చెప్పండి. యా షూర్ అండి. ఓకే, అండ్ చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడటం. అండ్ మీరు చేసిన అనుకోకుండా ఒక రోజు మూవీలో కూడా క్యారెక్టర్ చాలా బాగా చేశారండి. కాంట్రాస్ట్ క్యారెక్టర్. అంటే చాలా కష్టం అలా క్వైట్ గా ఉండి జస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో మీరు మొత్తం ఎక్స్ప్రెస్ చేయాలి మీ అగ్రెసివ్నెస్. అంతా మా డైరెక్టర్ గారి ఇదండి, మొత్తం అంతా ఆయన చెప్పినట్టే చేసాం. చంద్రశేఖర్ ఫ్లేమ్ అనుకుంటా కదండి. అవునవును, అస్సలు ఉండవు, మాక్సిమం ఎక్కడో ఒకటి అంతే. అవును, అంటే మీరు అంత కామెడీ క్యారెక్టర్ చేసి అమృతంలో ఈ మూవీలో అలా చేయటం మీకు పెద్ద టాస్క్ కదా, కానీ అంటే అస్సలు నాకేం తెలియదు దాని గురించి. మొత్తం డైరెక్టర్ గారు వచ్చి ఇలా కూర్చొని ఇలా చేయాలంటే షార్ట్ బై షార్ట్ అని చేశాను అంతే. అండి చాలా చేశారండి. థియేటర్ లో చూసుకుని ఇంకా ఎక్కువ ఇలాంటి మూవీస్ లో సీరియల్స్ లో చూడాలి అనుకుంటున్నాను నేనైతే. తప్పకుండా థ్యాంక్ యూ అండి. మీ ఆదరణ ఉన్నంత వరకు డెఫినెట్ గా చేస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా థ్యాంక్ యూ అవిన్. మంచి మీరు ఆర్టిస్ట్ తీసుకొని వస్తున్నారు. అండ్ వీళ్ళందరూ చాలా టాలెంటెడ్ అండ్ చాలా మందికి చాలా ఇష్టం కూడా. అవును, అదే మాకు కావాల్సింది కూడా. మీకు ఇష్టమైన వాళ్ళందరినీ మీ దగ్గర చేర్చడం మాకు కావాలి. థ్యాంక్ యూ అవిన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ఫుల్ టు టోరీ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ వాసు గారు. సో చాలా ప్లెజర్ అండి, థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే వింటూ ఉండండి, నేను మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మేము ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. Yeah, sure, Andy. Take care, bye-bye. Yeah. All the best, Vasu garu. Yeah, thank you, Andy. Thank you, same to you. I hope to see you in more movies and more like Radha Madhu lanti serials రావాలని నేను కోరుకుంటున్నాను. Yeah, definitely, Andy. Thank you. I'm not a good watch. అంటే నేను సీరియల్స్ అస్సలు చూడను. నేను చూసే చాలా తక్కువ సీరియల్స్ లో రాధా మధు, అమృతం ఇలాంటివే చూస్తాను. నేను వేరే సీరియల్స్ ఏమీ చూడను అసలు. Okay. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. బాయ్. సార్, మిమ్మల్ని వాసు ఇంటూరి అని గుర్తుపెడితే మీకు ఇష్టమా, లేదంటే సర్వం అని గుర్తుపెడితే ఇష్టమా? నా ఒరిజినల్ నేమ్ తో గుర్తుపడితేనే ఇష్టం కదండి. ఆబ్వియస్ గా పేరు రావాలనే కదా చేసేది. ఆబ్వియస్ గా క్యారెక్టర్ పేరుతో గుర్తుపెట్టుకున్నారంటే ఆ క్యారెక్టర్ బాగా నచ్చినట్టు. ఆబ్వియస్ గా ఇప్పుడు మా ఏ క్యారెక్టర్ లో చూసినా ఆయన వాసు అని అంటాం. ఆ క్యారెక్టర్ మర్చిపోతే అది సరిగ్గా ఇది నేను చేసినట్టు కాదు. అంటే అట్లా కొన్ని క్యారెక్టర్స్ అలా గుర్తుంటాయి అంతే. వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్స్ అయితే పడితే ఆ పేరు గుర్తుపెట్టుకుంటారు. చేయండి, సర్వమే మాకు ఇష్టం. సార్, ఇంకో కాల్ రేట. హలో అండి, నేను మదన్ మోహన్ వాషింగ్టన్ DC నుంచి మాట్లాడుతున్నాను. సార్, గుడ్ ఆఫ్టర్నూనా, ఈవినింగా, మార్నింగా? దిస్ ఇస్ 11:42 ప్రిసైజ్లీ ఆఫ్టర్నూన్. అందుకే అడిగాను ఆఫ్టర్నూనా మార్నింగ్ అని. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది మొదటిసారి నేను మీతో మాట్లాడుతున్నాను. తోరితో మాట్లాడాను కానీ మీతో పర్సనల్ గా మీ కార్యక్రమంలో ఫస్ట్ టైం. నాకు తెలుసు మీ గొంతు ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు నేను. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. యువర్ మోస్ట్ వెల్కమ్ అండి. మీరు యాక్చువల్గా మేము చెప్పాలి మీకు థ్యాంక్స్. ఇప్పుడు అమృతము గురించి టాపిక్ ఏదైతే జరుగుతుందో, సర్వం నేను ఇది ఎప్పుడు 2001లో ప్రారంభమైందండి. అవును సార్, 2001 నవంబర్ 18 మొదలైంది ఇది. ఆ టైంలో నేను ఇండియాలో ఉన్నప్పుడు వాచ్ చేశానండి. బహుశా ఒక 10-20 ఎపిసోడ్స్ వరకు వాచ్ చేశాను. ఓకే. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఆ సీరియల్ కు అడిక్ట్ అయిందంటే జస్ట్ బిలీవ్ మీ. అన్డౌటెడ్లీ అడిక్షన్ అంటే ఇంకా అది మిస్ కావడం అంటే నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ కోన్ బనేగా కరోడ్పతి అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లెవెల్లో అడిక్షన్ అయింది. ఎస్పెషల్లీ ఆ కామెడీ, ఆ ఫ్యామిలీ మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్, లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అప్పుడు మీ దాంట్లో
మీరేమన్నా తమిళియన్ తెలుగు ఏమన్నా యాక్సెంట్ పెట్టారా? అవునండి నేను సర్వేశ్వరన్ గా తమిళ్ తెలుగు మిక్స్డ్ గా మాట్లాడాను అందులో. ఏదో తమిళ వాళ్ళు తెలుగు తెలిసిన తమిళ వాళ్ళు మాట్లాడినట్టు లాంగ్వేజ్ వచ్చి రాని తెలుగు తమిళ్ మిక్స్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాను నేను. దట్ వాజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. హైలైట్ అంటే అది స్లాంగ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడేమో మీరు స్వచ్ఛంగా తెలిస్తే మీరు పదహారణాల తెలుగు వాళ్ళ లెక్క కనిపిస్తున్నారు. నేను తెలుగు వాడినే, పూర్తిగా తెలుగు వాడినే, తమిళ అసలు రాదు. దానికోసం అలా కొంచెం నేర్చుకొని చేశాను. అవునండి. ఇప్పుడు మీ టోన్ నేను ఐ కుడ్ మేక్అవుట్. నేను 12 ఏళ్ల కింద వాయిస్ ఇప్పుడు మీ వాయిస్ రెండు ఐ కెన్ రికలెక్ట్ బోత్ ఆఫ్ దెమ్. ఐ కెన్ కోరిలేట్ అన్నట్టు. ఓకే. సో ఐ వాజ్ ఇంప్రెస్డ్ వెరీ అండి. చాలా థ్యాంక్స్ మీతో మాట్లాడినందుకు. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ద టోరీ ఆర్గనైజర్ పవన్ గారు. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ us. అండ్ ఇలాగే వింటూ ఉండండి. నా షో కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి. అకేషనల్లీ కాదు, రోజు కాల్ చేయండి, బాగుంటుంది. వెల్ సార్, నిజంగా చాలా హ్యాపీ. 12 సంవత్సరాలు అయిపోతుంది. 12 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. నవంబర్ మళ్ళీ 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి అదే ఆదరణ, ఎక్కడ ఏమీ తగ్గలేదు. ఇంకా పెరుగుతున్నారు ఆడియన్స్, దానికి ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నారు. ఒక డైరెక్టర్గా కానివ్వండి, ఆ సీరియల్కి అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశారు మీరు, ఒక ప్రొడ్యూసర్గా తప్ప. సో ఈ క్రెడిట్ అంతా మీదంటారా, గున్నం గంగరాజ్ గారిది అంటారా, లేదు అంటే ఫస్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఎల్లేటి గారిది అంటారా? అట్లా అసలు ఎవరిని వేరే చేయొద్దండి. ఫస్ట్ పాయింట్ గంగరాజ్ గారు ఫస్ట్ దీనికి మూల కారకులు. మొత్తం అసలు కాన్సెప్ట్ డిజైనింగ్ దగ్గర నుంచి ఇలా ఉండాలని చెప్పి మొత్తం దాన్ని డిజైన్ చేసి రాయటం దగ్గర నుంచి ప్రొడ్యూసర్గా చేస్తూ ఎవ్రీథింగ్ ఆయనే. ఎందుకంటే మేము మొదలెట్టాం, అక్షరాలు అక్కడి నుంచే మొదలెట్టింది. సో మాకు అసలు ఏమీ లేదు అక్కడ. అంతే మేము నేర్చుకొని ఏం చేయాలో తెలుసుకుని ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన వేవ్ లెంగ్త్కి దగ్గరగా చేయగలిగాం. అంతే. ఎంత దగ్గరగా చేసామనేది ఇంకా నాకు తెలీదు, బట్ కొంతవరకు చేయగలిగాం. ఇంకా ఎప్పటికీ ఇంకా ఆయన దగ్గర మేము శిశురేఖం చేస్తూనే ఉంటాం స్టిల్. ఇప్పుడు కూడా ఒక ఎదురైతే సీరియల్ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో అమృతంకి ఒక్కళ్ళు క్రెడిట్ అని కాదు, ఇంకా చంద్రశేఖర్ ఎల్లేటి గారు అంటే అల్టిమేట్ ఆయన డైరెక్షన్లో బ్రహ్మాండమైన డైరెక్టర్. ఆయన చాలా బాగా తీస్తారు. కోఆర్డినేషన్ అంతే మెయిన్ థింగ్, టీమ్ వర్క్. గంగరాజు గారు కూడా స్క్రిప్ట్ వర్క్లో మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చి నేర్పిస్తూ, అంటే బేసిక్గా స్క్రిప్ట్ వర్క్ అండి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ స్క్రిప్ట్ వర్క్. అది ఉంటే డైరెక్షన్ ఇంకా అవన్నీ కొంచెం కామన్ సెన్స్తో చేసుకుంటూ వెళ్ళాలి, టెక్నికల్గా చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. దట్స్ ఆల్. ఫస్ట్ స్క్రిప్ట్ బాగుండాలి. అది సార్. అప్పుడు మీరు వీక్లీ ఒక ఎపిసోడ్ చేసేవారు, అసలు ఎంత కష్టపడ్డారు అసలు? అప్పటి టైంలో ఏంటంటే ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, అంటే పెద్ద టెక్నాలజీ అవసరం లేదు అప్పుడు చేయడానికి. మెయిన్ స్క్రిప్ట్కే టైం పట్టేది అంతే. ఇప్పుడు ఒక మొట్టమొదటి మొదలెట్టినప్పుడు 2001లో అప్పుడు దూరదర్శన్ స్టైల్ ఉండేది. 13 ఎపిసోడ్లు, 26 ఎపిసోడ్లు, ఇలాగ ఒక 3 months ప్రాజెక్టు, 6 months ప్రాజెక్టు, అంత వందల ఎపిసోడ్లు చేసే ప్లానింగ్ ఉండేది కాదు మొదట్లో. అయితే అది మేము ఒక 26 చేయగలమేమో గట్టిగా అనుకొని మొదలెట్టాం. వారం అంటే 6 నెలలు చేస్తే 26 కాన్సెప్ట్లు చేస్తే ఓ గొప్పలే అనుకొని మొదలెట్టాము. చేయటంలో రన్నింగ్లో వాళ్ళు ఒకటి చెప్పి వీళ్ళు ఒకటి చెప్పి ఆ కాన్సెప్ట్స్ ఓకే చేసి, అండ్ మెయిన్ ఫస్ట్ మల్లిక్ గారు స్క్రిప్ట్, మల్లిక్ గారు ఫస్ట్ బేసిక్ ఐడియా చేసి కొంత. సో తర్వాత ఆయన బిజీగా ఉంటాం సంథింగ్. తర్వాత మేము కొన్ని ఎపిసోడ్స్ చేయటం. అక్కడి నుంచి 50 రీచ్ అయిన తర్వాత ఇంకొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని ఇంకా వెళ్ళగలమా అని చెప్పి చేతిలో 1-2 కాన్సెప్ట్లు ఉంటే అప్పటికి చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ చేయటంలో ఎక్కడ ఒక 80-90 దగ్గరికి వచ్చేసరికి సాచురేషన్ కొంచెం ఇబ్బంది పడ్డా. చేతులు ఏమి లేదు, ఆదివారం వచ్చేస్తుంది, ఏం చేయాలి? మళ్ళీ అసెంబ్లీ కూర్చొని 3 రోజులు 4 రోజులు అలా థింక్ చేస్తూనే ఉన్నాం. చేసి ఫైనల్గా ఏదో ఒకటి చేయాలన్న పద్ధతిలో ఒక్కొక్కసారి లైటర్ వెయిన్ కామెడీతో వెళ్ళిన ఎపిసోడ్లు కూడా కొన్ని ఉన్నాయి. అంటే అన్నీ హిలేరియస్ అని చెప్పను, కొన్ని లైటర్ వెయిన్లో టైం లేని పక్షంలో చేసినవి కొన్ని ఉంటాయి. కొన్నిటికి ఒక వారం రోజులు టైం కావాల్సి ఉంటుంది, ఆ వారం ఉండకపోవచ్చు, ఆదివారం వచ్చేస్తుంది దగ్గరికి, టెలికాస్ట్ ఆగకూడదు. సో అట్లా చేస్తూ బ్యాకప్ పెట్టుకోవడానికి కొంత ఒక 4 రోజులు ఎక్కువ పనిచేసి డే అండ్ నైట్లు పనిచేసి
ఒక 2-3 ఎపిసోడ్లు బ్యాకప్ వచ్చిందంటే అబ్బా 3 వారాలకు ఉన్నాయి ఎపిసోడ్లు అనుకునేవాళ్ళం. బట్ అయినా పక్కకి వెళ్ళి వేరే ఇంకొక పని చేసేది లేదు, మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్లు ఏంటని ఆలోచిస్తూ కూర్చునేవాళ్ళం. సోర్సెస్ కోసం బుక్స్ చదువుతుండేవాళ్ళం, న్యూస్ పేపర్ నుంచి ఉన్న ఎలిమెంట్స్ దొరికితే చూస్తుండేవాళ్ళం, సినిమా ప్యారడీలు చేస్తుండేవాళ్ళం హిట్ అయిన సినిమాలని. సో జనరల్ కాన్సెప్ట్స్తో పాటు కరెంట్ ఈవెంట్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ మాకు హెల్ప్ అయ్యాయి నేను వాస్తవం చెప్పాలంటే. సో స్క్రిప్ట్కి ఎక్కువ టైం సరిపోయేది. నెలకి 4 ఎపిసోడ్లు చేయడానికి మాకు ఆల్మోస్ట్ 30 రోజులు సరిపోయేది అంతే. వేరే అవిగేషన్ వేరే ఏం లేదు, ఇంకా అందులోనే లైఫ్ అండ్ దాంట్లోనే చూసుకుంటూ చేసేవాళ్ళం. అంటే అంత ఇష్టంగా చేసేవాళ్ళం కాబట్టి, కామెడీ కాబట్టి అలా వచ్చేసేది అంతే. హ్యాపీగా చాలా 12 ఒక 50 అలా మైల్ రాయిగా పెట్టుకుంటూ చేసుకుంటూ వచ్చి 250 తర్వాత బాబోయ్ ఆదివారం వస్తుందంటే జ్వరం వచ్చేసిన ఫీలింగ్ అనమాట. ఇప్పుడు రాయాలి, ఏం ఆలోచించాలి, ఎవరొకరిని అడగడం చెప్పండి అయ్యా ఏమన్నా అంటే. చాలా మంది రైటర్లు వచ్చేవాళ్ళు అండి, హెల్ప్ చేసేవాళ్ళు. అంతకు మించి ఎక్కువ ముందుకు వెళ్ళటానికి అందరికీ పాసిబుల్ కాదు కదా. 250 ఎపిసోడ్లు అంటే అన్ని కవర్ చేసి కొంతమంది ఏంటంటే బయట వర్క్ చేసుకుంటూ చేయాలంటే దీనికేమో ఎక్కువ టైం కేటాయించాలి. ఇంత స్క్రిప్ట్ ఇప్పుడు అంత కష్టపడి స్క్రిప్ట్ వర్క్ ఆయన చేయబట్టి, ఆయనతో పాటు మేమంతా ట్రావెల్ చేయబట్టి ఈ రోజు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. స్క్రిప్ట్ వాల్యూ, రిపీట్ వాల్యూ ఇంత వచ్చింది అని అంటే ఎంతో. ఇప్పుడు అన్ని ఎపిసోడ్లు హిలేరియస్గా చేయాలన్న అయ్యే పని కాదు సార్. కొన్ని చేసాం, అందులో మేజర్ అన్ని హిలేరియస్గా ఉంటాయి, కొన్ని మాత్రం లైటర్ వెయిన్, నేనే చెప్తున్నాను కదా లైటర్ వెయిన్ కొన్ని ఉంటాయి, కొన్ని సోర్సెస్ వేరే చోట నుంచి తీసుకొని చేసినవి కొన్ని ఉంటాయి. బట్ అవన్నీ చల్తా నిన్నటి ఎపిసోడ్ మీద ఇది కొంచెం డల్ ఉంది, ఓకే నెక్స్ట్ అని ఇంకొంచెం ఆశతో చూసాడు, నెక్స్ట్ ఇంకా బ్రహ్మాండం పడేది. సో అట్లా కొన్ని మిక్స్డ్గా చేసుకుంటూ ఓవరాల్గా ఒక పెద్ద కామెడీ సీరియల్ చేసాం. లాంగ్ రన్ తెలుగులో ఎవరు ఇంతవరకు చేయలేదు, ఫ్యూచర్లో ఏమన్నా చేయించామో తెలియదు మేబీ. బట్ సార్ మీకు గుర్తుందా ఇందాక ఆయన సౌండ్ తగ్గించండి అని చెప్పేసి అంటున్నాను. మీరు ఇందాక ఆఫర్లో నాకు గుర్తు చేశారు కరెక్ట్గా. అది ఒక ఎపిసోడ్ ఊరికే ఇట్లా యాంకరింగ్ లో దాకా వాల్యూమ్ తగ్గించండి అని చెప్పి మాడుతుంటారు కదా. యాక్చువల్గా అమృతం క్యారెక్టర్ ఫస్ట్ టైం యాంకరింగ్ వస్తుంది. అతని దగ్గర మాట్లాడడానికి కంటెంట్ ఏం లేక ఊరికే అంటే తన ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఏదో అవతల వాళ్ళు ఒక ఆడియన్స్ ఒకళ్ళు అడుగుతారు, అడిగితే దాంతో సమాధానం చెప్పలేక నాకేం వినపట్లేదు, కొంచెం ఒకసారి వాల్యూమ్ తగ్గించండి అని అంటాడు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, అబ్బా వినిపించట్లేదండి వాల్యూమ్, అక్కడ జీరోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ వాల్యూమ్, అయినా కూడా ఇలాగే యాక్ట్ చేస్తుంటాడు నాకు ఆన్సర్ లేక. సో అలాంటి అది కూడా చాలా సిట్కామ్ బాగుంటుంది. యాంకరింగ్ మీద మొత్తం సరదాగా చేసాం మిమ్మల్ని అందరినీ. ఏదో అయ్యో మేమంతా ఆనందిస్తాం సార్. తర్వాత యాంటీనా సీన్ ఒకటి ఆ టీవీ జరుపుతూ ఉంటే అదే అది టీవీ, వీళ్ళేమో టీవీ స్టేషన్ పెడతారు ఒకళ్ళు, అప్పాజీ ఏమో రేడియో స్టేషన్ పెడతాడు. సర్వం ఏదో చిన్న ఇది చేయటం వల్ల రెండు అటు ఇటు మారిపోతాయి ఫ్రీక్వెన్సీ. సో టీవీలో రేడియో వాయిస్ వస్తుంటుంది, రేడియో వాయిస్ తో పాటు వీడియో కనిపిస్తుంటుంది. ఆడియో ఏమో టీవీదే, వీడియో మాత్రం రేడియో జాకి ఇట్లా మీరు పద్ధతిగా కూర్చొని మాడుతున్నారు. మా ఆంజనేయులు అలా ఉన్నాడు కదా, అమృత ఆంజనేయులు వీళ్ళేంటి కాళ్ళు పైకి పెట్టేసి, ఎవరు చూడలేదు కదా ఇది ఓన్లీ ఆడియో అని చెప్పేసి అలా బజ్జీలు తింటూ కాళ్ళు పైకి పెట్టేసి కొంచెం ఆర్డ్ పొజిషన్లో చేస్తుంటాడు అన్నమాట. సడన్ గా అందరూ చూసేసి ఒరే నువ్వు వస్తున్నావు రా టీవీలో అన్నట్టే మళ్ళీ సర్దేసుకొని ఎవర్రా ఇది ఇట్లా మిస్కమ్యూనికేట్ చేసింది అని చెప్పేసి ఇట్లా ఫ్రీక్వెన్సీ మార్చింది ఎవరని, ఇట్లా మొత్తం అదొక హిలేరియస్ ఎపిసోడ్ అది కూడా. సో హ్యాపీ సార్, సో హ్యాపీ. ఇన్ని మంచి మంచి సీరియల్ మీరు చేసిన మనం లిమిటెడ్గా కౌంట్ చేసుకుంటే వేళ్ళ మీద లెక్కించుకునే సీరియల్స్ ఉన్నప్పటికీ కూడా మంచి ప్రోడక్ట్స్ ఇచ్చారు, చాలా మంచి ప్రోడక్ట్స్, ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రోడక్ట్స్ ఇచ్చారు. నేను 500 ఎపిసోడ్లు 1000 ఎపిసోడ్లు చేశాను, కథలే ఎంచుకోలేదు, తీసుకున్న ఫన్ సీరియల్స్ చేశాను. చేసిన 3 కూడా మంచి పేరు వచ్చాయి. అమృతం అయితే ఇంకా మాకు లైఫే ఇచ్చింది ఆల్మోస్ట్. మంగతయారు, కృష్ణావతారాలు కూడా మంచి పేరు తీసుకొచ్చాయి. దానంత అంటే డైలీ సోప్ లాగా చేశాం కదా, దానంత చేయలేకపోయాం. లైటర్ వెయిన్ ఫన్నే చేసాం కానీ బట్ స్టిల్ అవి రెండు ఎంత ఏ రేంజ్కి వెళ్ళాలంటే ఛానల్కి కూడా చాలా మంచి పేరు వచ్చాయి అవి. అండ్ ఆ తర్వాత ఎదురీత మొన్న రీసెంట్గా కంప్లీట్ అయింది. ఎదురీత అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా, దాంట్లో రియలిస్టిక్ దీంట్లో తీసాం. అంటే రెగ్యులర్ సీరియల్స్ లాగా విపరీతమైన వీడియో ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఒక ఫీల్ గుడ్, మనం అక్కడ మాట్లాడుకున్నట్టు ఫీల్ గుడ్ సీరియల్. అది కూడా ఆర్టిస్టులకు మంచి పేరు వచ్చింది. బట్ టీఆర్పీస్ అంటే ఇక చెప్పలేనిది ఉంది. ఈ కాంపిటీషన్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాప్ రేటింగ్ ఉన్న సీరియల్స్ మీద వేసాము దీన్ని. అంత ఓకే సోసోగా వెళ్ళింది. ఒక 175 ఎపిసోడ్స్ వచ్చింది అంతే ఎదురైతే.
అంటే మనకి మంచిగా కొట్టుకోవడం తిట్టుకోవడం కొంచెం తక్కువ కదా దాంట్లో, అందుకే అలా రాలేకపోయింది. రచ్చ ఉండదు. ఏదన్నా బాధ వస్తే ఏడుస్తారు, ఒకరికొకరు బుజ్జగించుకుంటారు, ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఒక మామూలు రియలిస్టిక్ ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటాయి అలా ఉంటాయి తప్ప విపరీతమైన రచ్చలు, కుట్రలు, కుతంత్రాలు అలాంటివి ఉండవు కదా. చేత కావు మన బ్యానర్ అది కాదు. సో సార్, మీ అందరికీ నిజంగా అమృతం బ్యాచ్, మీరు గుండు హనుమంతరావు గారు, హర్షవర్ధన్ గారు, తర్వాత రాగిణి గారు, కనకాల గారు, అందరు అసలు ఒక్కరేని కాదు, అప్పాజీ గారు, అందరూ చాలా మంచి ఇప్పుడు బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడంతా. మీ అందరి కష్టం అమృతం ద్వారా బయటపడింది అనుకుంటా నాకు తెలిసి. అయితే కష్టం అంటే బేసిక్గా పడింది ఎక్కువ గంగరాజు గారు, ఇంకా చెప్పాలంటే మేము స్క్రిప్ట్ విషయంలో బాగా కష్టపడ్డ వాళ్ళం. మేము ఇంకా ఆర్టిస్టులు ఉంది ఎంజాయ్ చేస్తూ యాజ్ ఆర్టిస్ట్గా నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నా. ఒకసారి ఏమొస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ ఏమొస్తుందని వీళ్ళకి ఆత్రంగానే ఉంటుంది. ఆర్టిస్ట్గా చదివిన తర్వాత వెరీ గుడ్ బ్రహ్మాండంగా ఉంది అని ఆ ఎనర్జీతో చేస్తూ ఉంటారు. అండ్ ఇలాగ రోజంతా స్పెండ్ చేసి ఓ ఎపిసోడ్ చేసేయడం అట్లా లేదు. 2 రోజులకు ఒక ఎపిసోడే. సో స్వీట్. 20 minutes అవుట్పుట్ని 2 రోజులు వర్క్ చేసేవాళ్ళం. అందుకని అది అంటే కనపడడానికి స్క్రీన్ మీద ఏదో మామూలుగా ఒక మిడిల్ క్లాస్ హౌస్, ఒక మిడిల్ క్లాస్ హోటల్ ఇలాంటి వాటిల్లో చేశారని చెప్పి అని అనుకుంటారు, కానీ ఇక్కడ టైం స్పెండ్ చేసింది టేకింగ్ కోసమును. చెప్పాను ఇందాక చెప్పినట్టు ఆ ప్రాంప్టింగ్లో ఏం లేకుండా ప్రిపేర్ అయ్యి చేసి అట్లా చేసేవాళ్ళం ఆ టైమింగ్ కోసం. సో వన్స్ అగైన్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి ఇలా మాతో మాట్లాడినందుకు. అండ్ ఫైనల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నేను ఎడం చేస్తాను ఇవ్వగలను ఈరోజు. బట్ ఇంతకీ ఫైనల్గా మీరు ఇలా మా స్టూడియోకి రావడం, మా కాలర్స్తో మాట్లాడడం మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్తో మాట్లాడుతుంటాం, ఫ్యాన్స్తో కలుస్తుంటారు, ఎక్కడ మాట్లాడతాం, ఊళ్ళకి వెళ్ళినప్పుడు మాట్లాడడం అది వేరు. బట్ అక్కడ ఉన్న వాళ్ళని కలవలేం, ఫారెన్ ఎక్కడ అబ్రాడ్స్లో ఉండే వాళ్ళని ఎవరిని కలవలేం. వాళ్ళందరితో మాట్లాడుతుంటే మన పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టు చక్కగా అంటే నెట్లో చూస్తుంటాం వాళ్ళ రెస్పాన్స్ అంతా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ డైరెక్ట్గా ఇలా మాట్లాడడం చాలా హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో హ్యాపీ సార్. అండ్ ఫైనల్గా ఒక డైరెక్టర్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అప్కమింగ్ వాళ్ళకి? ఏం విజన్ ఉండాలి. ఎవరైనా ఒక డైరెక్టర్గా ఒకటి చేయాలి అని అంటే ఏదో కలర్ఫుల్ ఫీల్డ్ అలా అనుకొని రావటం కాకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కూడా బాగా ట్రై చేస్తున్నారు గట్టి, మంచి విజన్ తోటే వస్తున్నారు, ఒక ప్యాషన్ తోటే చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా చూస్తున్నాం కాబట్టి. సో అంతే, నేను సందేశాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ నేను నేర్చుకుని వచ్చినవాడిని. బట్ అందరూ ఒక సిన్సియర్ హార్డ్ వర్కర్స్ ఆల్మోస్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా. సో హ్యాపీ. సో మీరు అనుకున్నట్టుగా కొత్త ప్రాజెక్ట్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికి కూడా ఆల్ ది బెస్ట్. అమృతం అంత హిట్ అవుద్దా లేదని ప్రామిస్ చేయలేం, కానీ బట్ అట్లీస్ట్ ఆ రేంజ్కి రావాలని డెఫినెట్గా ప్రతి ప్రాజెక్ట్ ఆ రేంజ్కి ట్రై చేస్తాం. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. నాకు కూడా, మీకు కూడా థ్యాంక్ యూ టోరీ రేడియో అండ్ టోరీ ఫ్యాన్స్ ఆడియన్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీతో ఇలా అవిన్ గారి ద్వారా కలుసుకొని మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతుంటాను అందరితో, బట్ అప్పుడప్పుడు ఇలా కలుసుకొని ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మాట్లాడడం హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా నేను తొందరగా వెళ్ళిపోవాలని వచ్చి నెంబర్ ఆఫ్ కాల్స్ బాగున్నాయి అని చెప్పి ఇలా కంటిన్యూ చేసాను. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లిసనర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే. ఈ అమృతం కామెడీ ఈ రోజు ఇక్కడికి ఆగిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వాసు గారు మళ్ళీ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు కలిసేద్దాం అనమాట, కుమ్మేద్దాం. అప్పుడైతే తప్పకుండా కొత్త సీరియల్కి కలుద్దాం సార్, పక్క. షూర్ తప్పకుండా. సో అదనమాట సంగతి. ఈ రోజు ఇంతే సెలవు. మీ అవిన్ గారు సెలవు తీసుకుంటున్నాడు. మళ్ళీ రేపటి టాలీవుడ్ టాకీస్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు వింటూ ఉండండి మన తెలుగు ఆత్మీయ వార్త టోరీని.